అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ ఆహార సురక్ష దినోత్సవం సందర్భంగా రైతు నేస్తం ఫౌండేషన్ మన ఆహారం ఏ విధంగా తీసుకోవాలి, మన పరిసరాలను ఏ విధంగా శుభ్రంగా ఉంచుకోవాలి, మన వంటింటి శుభ్రత, శుభ్రత, మనం తినే ఆహారం ఎలాంటిది, మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే, ఎలాంటి పానీయాలు తీసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది, మన ఇమ్యూనిటీ పవర్ ఎలా పెంచుకోవచ్చు. మనం చూస్తున్నాం ఈ మధ్య మనకి కరోనా వచ్చి మన ఆరోగ్య మీద ఎంత ప్రభావం చూపించిందో మనందరికీ తెలిసిందే. ఏదైతే రోగ నిరోధక శక్తిని కోల్పోయినప్పుడు ఎలాంటి క్రిములు, వైరస్లు మన దేహం మీదకి వచ్చి మనకు వ్యాధులని సంక్రమింపజేసుకుంటున్నాం. మనం ఆ ఇమ్యూనిటీ పవర్ని ఏ విధంగా పెంచుకోవచ్చు, మన వ్యాధులని ఎలా తగ్గించుకోవచ్చు అనే దాని మీద ఈరోజు ప్రపంచ సురక్షిత ఆహార దినోత్సవం సందర్భంగా మనకు తెలిసిన మిత్రులు, మన చిరపరిచితమైనటువంటి వ్యక్తి మిల్లెట్ రాంబాబు గారు ఈరోజు మనకి మన ఆహార శుభ్రత, మన వంటింటి వైద్యం యొక్క విశేషాల గురించి, మనం పూర్వం ఏ విధమైన ఆచారాలు, సంప్రదాయాలని, మన సంస్కృతి సాంప్రదాయాలను ఏ విధంగా మనం చేసుకుంటున్నాము, వాటి గురించి విపులంగా చెప్పడానికి ఈరోజు మన ముందుకి రాంబాబు గారు ఇచ్చేశారు. వారు గతంలోనే గత 10 సంవత్సరాల నుంచే వారు ఈ చిరుధాన్యాల గురించి విస్తృతంగా వ్యాపింపజేశారు. మన ఖాదర్వల్లి గారి వచ్చిన మన తెలుగు ప్రజలకు పరిచయమైన కంటే ముందే మన రాంబాబు గారు అందరికీ చిరపరిచితులే. మిల్లెట్ రాంబాబుగా వారు గత కొన్ని సంవత్సరాలుగా మీడియాలో, మన టీవీలో, లైవ్ షోలో కూడా వంటింటి వైద్యం రూపంలో అనేక చిట్కాలను మన ముందు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే చిన్న మన అజాగ్రత్తగా ఉండటం వల్లనే మనకి అనేక రోగాలు సంక్రమిస్తున్నాయి. చిన్న చిట్కాల రూపంలో వారు అనేక సూచనలు చేస్తారు. మనందరం కూడా వాటిని ఆచరించి మన పూర్వ సాంప్రదాయాల్ని మళ్ళీ మనం తీసుకొచ్చి మన ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవడానికి అనేక రకాలుగా సూచనలు చేస్తారు. వాటిని విని మనం వాటిని కనుక పాటించినట్లయితే మనం ఎంతో ఆరోగ్యంగా ఉండి మన పిల్లలకి, ముఖ్యంగా పిల్లలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి వారు తెలియజేస్తారు. కాబట్టి ఇప్పుడు వారిని మనం ముందుకి వారిని ఆహ్వానిద్దాం. రాంబాబు గారు, మీకు ధన్యవాదాలు. ఈరోజు మన అందరికి కూడా మీరందరూ తెలిసిన వ్యక్తే. మరిన్ని మన ప్రేక్షకులకు, మన ప్రజలకు మనకి ఏదైతే మనం రైతులు పండిస్తున్న ఆహారం, రైతులు ఈరోజు సురక్షితమైన ఆహారాన్ని పండిస్తున్నారు. ఇంకా అనేక రసాయనాలతోటి పండిస్తున్న రైతులు కూడా వాటిని క్రమంగా తగ్గించుకుంటూ మన సేంద్రియ వ్యవసాయం వైపు, ఎలాంటి ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు కూడా మళ్ళిస్తున్నారు. అలాంటి వ్యవసాయాన్ని రైతు నేస్తం ఫౌండేషన్ గా కూడా గత 5-6 సంవత్సరాలుగా వాటిని ప్రచారం చేస్తూ, ఏదైతే మనం రసాయన ఎరువులు లేకుండా, పురుగు మందులు లేకుండా పండించినటువంటి ఉత్పత్తులను మనం ఈరోజు ప్రజలందరూ కూడా సేవిస్తూ అవగాహన తెచ్చుకుంటున్నారు. అలాగే చిన్న మన అలాంటి సేంద్రియ ఉత్పత్తులతో పాటు చిన్న మన ఇంటి వైద్యం కానీ, వంటింటి వైద్యం, అలాగే మన ఆహార సాంప్రదాయాలు అన్నీ కూడా మీరు తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు రాంబాబు గారు మనందరికి కూడా వారి యొక్క సూచనలు వాటిని పంచుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ వారికి స్వాగతం పలుకుతాను. అందరికీ నమస్కారం అండి. ప్రపంచ సురక్షిత ఆహార దినోత్సవ శుభాకాంక్షలు అందరికి కూడా. ముఖ్యంగా ఆహారం అనేది మన జీవితంలో ఒక ముఖ్య భాగం. మనకు ఇంధనం లాగా, ప్రతి జీవికి కూడా ఒక ఇంధనం లాగా. ఇన్ని వేల సంవత్సరాల ఆహార సంస్కృతిలో చూసుకున్నట్టయితే మన భారతదేశంలో చాలా తక్కువ జబ్బులు ఉండేవి. అంటే ఫుడ్ బ్రోన్ డిసీజ్, అంటే ఆహారం ద్వారా వ్యాప్తి చెందేటువంటి డిసీజెస్ మన భారతదేశంలో కొంచెం తక్కువే మిగతా దేశాలతో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే ఒకటేంటంటే ప్రతి ఒక్కరికి కూడా సృష్టి ధర్మం ఏంటంటే మనం ఈ ప్రకృతిలోకి వచ్చేటప్పుడే ఎన్నో ఫ్రెండ్లీ మైక్రోబ్స్ తోటి మనం ఫ్రెండ్లీగా ఉంటాం. ఆ 9 months అన్నమాట.
ఆ 9 months మన శరీరం తెలియకుండానే ఆ ఇమ్యూనిటీ డెవలప్ చేసుకుంటానే మనం ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రపంచంలో ఆబ్వియస్ గానే మనకి వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, పారాసైట్స్ కానీ ఇవన్నీ కామన్ గా ఉంటాయి. అదేవిధంగా మన స్టమక్ లో కూడా, మన డైజెస్ట్ సిస్టమ్ లో కూడా 80% గుడ్ బ్యాక్టీరియా ఉంటేనే మనకి ఫుడ్ డైజెస్ట్ అవుతుంది అనమాట. అందుకే మనం తీసుకునే ఫుడ్స్ లో కూడా ప్రోబయోటిక్స్ అంటాం, చాలా రకాలైనటువంటి గుడ్ బ్యాక్టీరియా కూడా మన శరీరంలో ఉంటది. దానివల్ల మనకి చాలా చాలా ఉపయోగం. కానీ కాలక్రమేణా ఏమవుతా ఉందంటే మనం తీసుకునే ఫుడ్స్ యొక్క క్వాలిటీ తగ్గిపోయింది. ఇప్పుడు సురక్షిత ఆహారం అంటే ఏంటి, లేకపోతే సురక్షితం లేని ఆహారం ఏంటి అంటే చాలా రకాలుగా 2 రకాలుగా విభజించవచ్చు ఇక్కడ. ఒకటి ఏంటంటే మన పండించే విధానం వల్ల మన శరీరంలో అంటే ఆ ఒక్క పదార్థంలోకి వచ్చేసే రెసిడ్యువల్స్ వల్ల అదొక సురక్షితం కాకుండా పోతుంది ఆహారము. ఇంకోటి ఆహారం స్పాయిల్ అయినంత వల్ల, అంటే బయటే బూజు పట్టడం కానీ, కుళ్ళిపోవటం కానీ అలాంటివి. ఇంకోటి ఏంటంటే ఈ విధంగా అంటే వాటికి ప్రిజర్వేటివ్స్ ఎక్కువ కలుపుతున్నాం. 1960 నుంచి ఫుడ్ రెవల్యూషన్ పెద్దగా వచ్చిన దగ్గర నుంచి ఫుడ్ ఎక్స్పోర్ట్ అలా వచ్చినప్పుడు వెస్టర్న్ కంట్రీస్ లో చాలా మంది కిచెన్ నెగ్లెక్ట్ చేసి అంతా ప్యాకెట్ మీద ప్రాసెసింగ్ చేసినప్పుడు దాంట్లో చాలా మంది ఎంఎస్జి, మోనోసోడియం గ్లూటమేట్ కానీ, సోడియం నైట్రేట్ కానీ ఇలాంటి కెమికల్స్ వల్ల కూడా అది కంటామినేట్ అవుతుంది. కానీ అది ప్రిజర్వేటివ్ కింద వాడుతున్నాం కానీ దాని వల్ల కూడా మన ఫుడ్ చాలా కంటామినేట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేటువంటి చాలా రకాలైన ప్రాబ్లమ్స్, ముఖ్యంగా క్యాన్సర్ కానీ, లేకపోతే ఈ చాలా మనలో ఇమ్యూనిటీ తగ్గిపోవటానికి కారణము ఇవన్నీ కారణం. అంటే సురక్షితమైన ఆహారము అంటే ప్రకృతి సిద్ధంగా పండించాలి, వాటిని హ్యాండ్లింగ్ ఎలా చేయాలి, కుకింగ్ ఎలా చేయాలి, ప్రిజర్వ్ ఎలా చేయాలి, వీటన్నిటిని మనం మర్చిపోయి టోటల్ గా ఫాస్ట్ కల్చర్ లో ప్రిజర్వేషన్స్ కి ఎక్కువ కెమికల్స్ వాడటము, పండించేదానికి ఎక్కువ పండించడం. కాబట్టి ఇవన్నీ సురక్షితం కాదు. ఫస్ట్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది అనమాట. కాబట్టి మనం పండించే విధానము, మన కుకింగ్ మెథడ్స్, ఎస్పెషలీ మన ఇండియన్ హిస్టరీ చూస్తే మన ఇండియన్ ఫుడ్స్ లో చాలా వరకు వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనల్ని డైజెషన్ కి ఉపయోగపడేవి. అదేవిధంగా మన గుడ్ బ్యాక్టీరియాని, అంటే మన బాడీలో యాంటీబయాటిక్స్ ని, గుడ్ మైక్రోబ్స్ ని డెవలప్ చేసేటువంటి ఫుడ్డే ఉండేది మనలో. కాలక్రమేణా మనం కూడా ఈ ప్యాకెట్ ఫుడ్, ఈ యొక్క టోటల్ కెమికల్స్ ఉన్నవి, ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ వాడినందువల్ల మన స్టమక్ లో అంతా కూడా ఈ గుడ్ బ్యాక్టీరియా చనిపోవటము, అదేవిధంగా తీసుకునేటప్పుడు ఆ ఫుడ్ లో ఆ ఒక్క ఇమ్యూనిటీకి సంబంధించినటువంటి స్ట్రెంగ్త్ లేకపోవటం, ఇవన్నీ కూడా ప్రెజెంట్ డే ప్రాబ్లమ్స్ మనం. కాబట్టి ఓన్లీ మనం తీసుకునే ఫుడ్స్ ఈ చెడిపోయి అంటే బూజు పట్టడం కానీ, లేకపోతే మనకి నిల్వ ఉంచేటప్పుడు వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఒకటి. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ ఇవన్నీ మాట్లాడేది దీని గురించే మాట్లాడుతుంది అనమాట, ఫుడ్ అంటే. కానీ ఈ వీటి గురించి మాట్లాడదు. మనం బేసిక్ గా ఇండియాలో మన కిచెన్స్ లో మన వండే పద్ధతి కానీ, ప్రిజర్వింగ్ మెథడ్స్ కానీ, వాటిని ఎలా తినాలి, ఏ సీజన్ లో తినాలనేది మనం ఒకప్పుడు ఉన్న ఆహార సంస్కృతిని మర్చిపోయాం. దాన్ని అన్ని కూడా ఇప్పుడు కొంచెం గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం. ముఖ్యంగా మనకి ఇండియన్ కిచెన్ లో చూస్తే మెయిన్ మనకి ఫస్ట్ మన కిచెన్ గురించి సింపుల్ గా ఒక అవుట్లైన్ గా మనం మాట్లాడుకుంటే, మన ప్రొడ్యూసర్స్ అన్ని కూడా మనకి పాత రోజుల్లో ఫ్రెష్ ఫామ్ ఉండేవి. ఎందుకంటే ఇండియా క్లైమేటికల్ కండిషన్స్ ప్రకారం ప్రతి సీజన్ లో కూడా మనకి ఫ్రెష్ గా పండుతాయి. వేరే కంట్రీస్ అంతా ఫ్రెష్ గా పండవు కాబట్టి వాళ్ళంతా కూడా ప్యాక్డ్ మీద ప్రిజర్వేటివ్స్ నమ్మాలి. కానీ ప్రెసెంట్ డేస్ లో మన లైఫ్ స్టైల్, మన ఇండియా అంతా అగ్రికల్చర్ బేస్డ్ గా ఉన్నప్పుడు రోజు వర్క్ చేసేవాళ్ళం, ఫిజికల్ యాక్టివిటీ, దాని దగ్గర వండుకొని తినేవాళ్ళం, దాని దగ్గర ఆ ప్రొడ్యూస్ ని ఫ్రెష్ గా తీసుకొచ్చింది. ఒకప్పుడు మనం కరివేపాకు పెరట్లో తీసుకొచ్చుకునేవాళ్ళం, అంటే అప్పటికప్పుడు తీసుకొచ్చేవాళ్ళు. దానివల్ల ఆ ఫ్రెష్నెస్ వల్ల, అది న్యాచురల్ గా పండినందువల్ల మన బ్లడ్ ప్యూరిఫికేషన్ జరిగేది. ఎందుకంటే ఆ కరివేపాకుని కూడా మనము ఎక్కువ ఉడకనేమో అనమాట, పైనుంచి చల్లేవాళ్ళం. దించబోయే ముందు కరివేపాకుని కొంచెం పోపులు వేసినా కూడా కొత్తిమీర, కరివేపాకు పైనుంచి కూడా చల్లేవాళ్ళు. దానివల్ల మనం ఆ ఫుడ్స్ తీసుకున్నందువల్ల, ఫ్రెష్నెస్ గా తీసుకున్నందువల్ల మనకి ఆ ఇమ్యూనిటీ పవర్, బ్లడ్ ని ఎస్పెషల్లీ క్లీన్ చేసేదానికి, ప్యూరిఫికేషన్ చేసేదానికి ఆ కరివేపాకు లాంటివి బాగా ఉపయోగపడతాయి. అదేవిధంగా మనం వాడేటువంటి పసుపు యాంటీ క్యాన్సర్ కానీ, యాంటీ బ్యాక్టీరియల్ గా ఉపయోగపడుతుంది. కానీ కాలక్రమేణా మనం పండించేటువంటి పసుపులో ఆ కురుకుమిన క్వాలిటీ తగ్గిపోవటము, అయితే ఆ కురుకుమిన ఎసెన్స్ తీసేసి దాన్ని మెడిసిన్స్ లో ఉపయోగించి ఆ ఒక రస్ట్ ఆఫ్ ద డస్ట్ లాగా ఉన్న పౌడర్ ని మనం పసుపుగా వాడటం, దాని వల్ల మనకి ఈ యొక్క క్యాన్సర్స్ ఎక్కువైపోయాయి. ఇప్పుడు 1970s దాకా చూస్తే మన ఇండియాలో అన్ని క్యాన్సర్స్ ఉండేవి కాదు. ఓన్లీ అమెరికాలో, నార్త్ అమెరికాలో చూస్తే ఎక్కువ క్యాన్సర్స్ ఉండేది. ఎందుకంటే వాళ్ళ పసుపు వాడకం ఎక్కువ ఉండేది కాదు అటు సైడ్ వెస్టర్న్ కంట్రీస్ లో. మనకి చాలా తక్కువ ఉండేది క్యాన్సర్స్. కానీ ఎప్పుడైతే మనం పసుపుని కూడా ప్రాసెస్
ప్రాసెస్ చేసి దాన్ని కూడా కెమికల్స్ చేసినందువల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా రకాలుగా సురక్షిత ఆహారం అంటే వైరస్, ఈ బ్యాక్టీరియా ఇవన్నిటి గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. వంటింట్లో ఒకప్పుడు మనకి ఫ్రిడ్జ్ ఉండేది కాదు. ఇప్పుడు ఫ్రిడ్జ్ అనేది మేజర్ అయిపోయింది. ఫ్రిడ్జ్ లేకుండా మనకు లేదు, కుక్కర్ లేదు. అలా వంటి యొక్క స్వరూపం కూడా మారిపోయింది. ఫ్రిడ్జ్ లో చూసినట్టయితే ఫ్రిడ్జ్ లేని రోజులు మనం ఫ్రెష్ గా వండుకొని తినేవాళ్ళం. అంటే అప్పటికప్పుడు తినేవాళ్ళం. ఏదైనా ఆయుర్వేద ప్రకారం మనం చెప్పేవాళ్ళు ఏంటంటే వండిన తర్వాత 3 hours నుంచి మాక్సిమం 5 hours లోపల తినేయాలి ఫ్రెష్ ఫుడ్. దాన్ని నిల్వ ఉంచకూడదు. కొన్ని ఫర్మెంటెడ్ ఉంచుకోవచ్చు, కానీ 90% ఫ్రెష్ గా ఉండే వంటలన్నీ కూడా మనం అప్పటికప్పుడు వండుకొని తినాలి. కానీ ఇప్పుడు ఆ పద్ధతి లేదు, ఎందుకంటే టైం లేదు, మన లైఫ్ స్టైల్ మారిపోయింది. ఫ్రిడ్జ్ అనేది మన ఇంట్లో ఒక నెసెసరీ ఐటమ్ లాగా అయిపోయింది. ఆ ఫ్రిడ్జ్ లో కూడా ఇప్పుడు మీరు ఫ్రిడ్జ్ వాడినా కూడా నేను రిక్వెస్ట్ చేసేదంటే ఒక్క 24 hours మించి కుక్డ్ ఫుడ్ దాంట్లో ఉంచకుండా ఈ రోజు వండింది రేపటి వరకు అలో మాక్సిమం 2 days. థర్డ్ డే నుంచి టోటల్ గా ఆ ఫుడ్ ని డిస్కార్డ్ చేసేయాలి, ఆ లెఫ్ట్ ఓవర్స్ ని. మాక్సిమం 1 day 2 day అసలు మంచిది కాదు ఫ్రిడ్జ్ లో వండిన ఫుడ్ పెట్టడం. మాక్సిమం ఫ్రిడ్జ్ లో ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ, కొన్ని రకాల వెజిటేబుల్స్, కొన్ని పెరిషబుల్ వెజిటేబుల్స్, ఇప్పుడు సొరకాయ, వంకాయ, అలాంటి కొన్ని బెండకాయ, టమోటా అవన్నీ కూడా, దోసకాయ బయటే ఉంటాయి 1 week అయినా. కొన్ని పెరిషబుల్ గా ఉన్నవి అలాంటివి మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో తీసుకుని వెంటనే కాకుండా వాటిని కూడా కొంతసేపు నీళ్ళలో పెట్టి ఒక 1 hour, ఆ తర్వాత మీకు ఒక్కోసారి వాడినట్టుంటే బెండకాయకి బీరకాయ ఒక 1 hour 2 hours నీళ్ళు వేస్తే మళ్ళీ ఫ్రెష్ గా తయారవుతుంది. తర్వాత మీరు వెజిటేబుల్స్ ని పెట్టుకోవచ్చు. అదే విధంగా వండిన ఫుడ్ ని వండకుండా ఉన్న వీటిని రెండు మిక్స్ చేసి పెట్టకూడదు. వండిన ఫుడ్ కి ఎప్పుడు మూతలు పెట్టాలి. ఫ్రిడ్జ్ ఎప్పుడు తుడిచినా కూడా వారానికి కరెక్ట్ గా ఒక్కసారైనా ఫ్రిడ్జ్ నీట్ గా తుడవాలి. ఫ్రిడ్జ్ తుడిచేటప్పుడు సోడా ఉప్పు, కుకింగ్ సోడాని వేడి నీళ్ళు వేసేసి ఫ్రిడ్జ్ ఆపేసిన తర్వాత క్లాత్ తో టోటల్ గా దీన్ని తుడిచేసేసి, తర్వాత కూడా మనం ఫ్రిడ్జ్ ఆన్ చేసి మన వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఈ యొక్క ఫుడ్స్ పెట్టేటప్పుడు మనం ఈ యొక్క సోడా ఉప్పు ఉన్న నీళ్ళలో ఉన్న ఒక చిన్న బౌల్ లాంటి దాన్ని అలా మూత లేకుండా దాన్ని ఒకటి అలా పెడితే ఫ్రిడ్జ్ లో వచ్చే ఏమైనా ఆర్డర్స్ అంటే స్మెల్స్ కానీ అలాంటివన్నీ కూడా అది అబ్జర్వ్ చేసుకొని మనం ఫ్రిడ్జ్ కొంచెం ఫ్రెష్ గా ఉంచుద్ది అనమాట. అలాంటి టిప్ ఒకటి పాటించాలి. అంటే ఫ్రిడ్జ్ తుడిచేటప్పుడు సోడా ఉప్పు వేడి నీళ్ళు వేసేసా తుడవటం, అంటే ఆపేసి ఒక రోజంతా దానికి రెస్ట్ ఇచ్చి అట్లీస్ట్ ఒక హాఫ్ డే. ఫ్రిడ్జ్ మళ్ళీ ఆన్ చేసిన తర్వాత మనం ఆ సెగ్రిగేట్ చేసుకోవాలి. కుకింగ్ స్టఫ్ అంతా ఒక దగ్గర పెట్టుకోవటం, ఈ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్ని కూడా కింద అలా పెట్టుకోవటం. వాటికి 7 to 8 degrees సరిపోతుంది. మాక్సిమం వెజిటేబుల్స్ కూడా 5 days కి మించకూడదు. క్యారెట్, అలాంటి క్యారెట్ పెట్టేటప్పుడు అనుకోండి కొంచెం కింద కట్ చేసి పైన కొంచెం కట్ చేసి అలా ఒక పేపర్ కవర్ లో పెట్టుకుంటే నీట్ గా ఉంటుంది. ఈవెన్ కరివేపాకు పెట్టాలన్నా కూడా ఒక పేపర్ కవర్ లో ర్యాప్ చేసి పెడితే కొంచెం ఫ్రెష్ గా ఉంటుంది. అదేవిధంగా ఎస్పెషల్లీ మనం ఏ ఒక్క ఫుడ్స్ అన్నా కూడా ఇప్పుడు మీకు సీడ్స్ కానీ అలాంటి ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమైనా ఆటా ఉందనుకోండి, పిండిని మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే అది ఫ్రెష్ గా ఉంటుంది అనమాట. అది కూడా బయట ఉంటే అలాగా ఫ్రిడ్జ్ ఉపయోగించుకోవచ్చు. కుక్డ్ ఫుడ్ కోసం ఫ్రిడ్జ్ ని మాక్సిమం తగ్గించడం, అంటే ఫ్రిడ్జ్ యూసేజ్ తగ్గించడం చాలా మంచిది. వాడినా కూడా 1 day 24 hours to 36 hours కంటే ఎక్కువ కుక్డ్ ఫుడ్ లోపల ఉండకూడదు. కుక్డ్ ఫుడ్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా దాన్ని మూత పెట్టే ఉంచాలి. అదేవిధంగా వారానికి ఒక రోజు క్లీన్ చేయాలి. అది కూడా సోడా ఉప్పు వేసి, అవి క్లీన్ చేసిన తర్వాత కూడా ఒక బౌల్లో సోడా ఉప్పు వేసి దాన్ని అలా లోపల పెడితే ఒక ప్లేస్ లో, దాంట్లో ఏమన్నా ఈ యొక్క ఫుడ్స్ వల్ల వచ్చేటువంటి వాసనలు ఎక్సెస్ గా ఉంటే అవన్నీ కూడా అది అబ్జర్వ్ చేసుకుంటుంది. అలా ఫ్రిడ్జ్ మనం ఆపరేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఫుడ్ లో ఉన్న మాక్సిమం మనకి పప్పు ధాన్యాలు కానీ లేకపోతే గింజ ధాన్యాలు అంటే సీరియల్స్ కానీ పల్సెస్ కానీ, అంటే మనకి మిల్లెట్స్ కానీ రైస్ కానీ లేకపోతే పప్పు ధాన్యాలు, వాటిని కూడా మనం పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే అర్క పక్వం అంటారు. అంటే ఎండలో ఖచ్చితంగా వారానికి ఒక్కసారి కూడా ఆరబెట్టుకునేవాళ్ళు అనమాట. అలా మనం కూడా అప్పుడప్పుడు వాటిని బయట ఒక అట్లీస్ట్ 15 days కి ఒకసారి బయట ఎండబెట్టుకొని, లేకపోతే అట్లీస్ట్ బాల్కనీలో కూడా కొంచెం ఆ సూర్యరశ్మి తగిలేటటువంటి వాటికి లైఫ్ అంటే షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది. అదేవిధంగా దాంట్లో మనం కొంచెం నిమ్మాకులు, కొంచెం డ్రై అయిన నిమ్మాకులు, వేపాకులు కానీ, సీతాఫలం కానీ, లేకపోతే వేప ఆకులు కానీ, కొంచెం ఎండుమిర్చి కానీ, అంటే మీరు కాంబినేషన్స్ అన్నమాట. ఇప్పుడు ఈ యొక్క వేపాకులు ఒక 5-6 ఎండుమిర్చి అలా దాంట్లో కలిపేసుకోవచ్చు. దాంతో పాటు కొంచెం ఈ యొక్క నిమ్మాకులు కూడా ఎండినవి కూడా వేసుకొని మనం కలిపేసి ఆ బియ్యం కానీ లేదా మిల్లెట్స్ కానీ ఆ పప్పు ధాన్యాలు పెడితే వాటికి లైఫ్ అంటే షెల్ఫ్ లైఫ్ కొంచెం ఈ పురుగు పట్టకుండా ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ డ్రై ఫ్రూట్స్ లాంటివి ఉన్నాయనుకోండి,
డ్రై ఫ్రూట్స్ అంటే మనకి నట్స్ లాంటివి, అలాంటివి అంటే పల్లీలు కానీ లేకపోతే బాదం కానీ కాజు కానీ అలాంటివి మనం ప్రిజర్వ్ చేసుకోవాలంటే దాంట్లో 2 వెల్లుల్లి రెబ్బలు పెట్టినా కూడా మనకి కొంచెం కొన్ని రోజులు షెల్ఫ్ లైఫ్ ఉంటుంది వాటికి. అదేవిధంగా మెంతులు, ధనియాలు, జీలకర్ర అనుకోండి, దాంట్లో కొంచెం 2-3 మిరియాలు, లవంగా అలా వేసుకుంటే వాటికి ఒక షెల్ఫ్ లైఫ్ కూడా కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే కొంచెం వీటి వల్ల, లేకపోతే కొంచెం ఉప్పు కూడా, అంటే ఈ ఉప్పు కాకుండా మనకి సముద్రం ఉప్పు ఉంటుంది కదా, ఆ ఉప్పును కూడా మనం ఆ ఒక ధనియాలు, జీలకర్ర ఆ ఉప్పు రాయి అంటాం, దాన్ని ఒక 2-3 వేసుకున్నా కూడా వాటి యొక్క షెల్ఫ్ లైఫ్ మనం ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. అదొకటి. బజార్ నుంచి మన వెజిటేబుల్స్ ప్రెసెంట్ డేస్ లో మనం ఎక్కువ మాట్లాడుకునేది ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్. ఈ వైరస్ కానీ బ్యాక్టీరియా అన్ని కూడా, పారాసైట్స్ అన్ని కూడా అవి ఇండిపెండెంట్ గా బతకలే, ఒక దాన్ని ఆసరా చేసుకుని, ఇప్పుడు మన శరీరంలోకి వెళ్ళి, అంటే మన శరీరంలో ఉన్న కొన్ని అవయవాల్ని వాటి మీద ఆసరా చేసుకొని అవి కొన్ని గంటల్లోనే మల్టిప్లై అవుతా ఉంటాయి, కొన్ని రోజుల్లోనే లక్షల్లోకి, కోట్లలోకి మల్టిప్లై అయ్యి అవి పారాసైట్ అంటే మన మీద డిపెండ్ అవుతాయి. కాబట్టి మన మీద ఆర్గాన్స్ మీద ఎక్కువగా కూడా కొన్ని వైరస్ ఎక్కువ కూడా మనకి ప్రాబ్లమ్స్ కలిగించేవి. దగ్గు, జలుబు, ఫ్లూ కానీ, ఆస్మా వాళ్ళకి ఇంకా అగ్రివేట్ అవుతుంది, సైనసైటిస్, ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ వైరస్, బ్యాక్టీరియా వస్తాయి, వాటి వల్లే మనకి ఎక్కువ వస్తాయి అన్నమాట. కాబట్టి వెజిటేబుల్స్ అన్ని కూడా బయట నుంచి వచ్చిన తర్వాత మినిమం మనం ఉప్పు నీళ్ళల్లో, అంటే కొంచెం ఉప్పు నీళ్ళలో బాగా ఒక 1/2 అవర్ 20 నిమిషాలు పెట్టేసి తర్వాత రన్నింగ్ వాటర్ లా కడగొచ్చు. ఆకుకూరలు కూడా అంతే, ఒక 10 మినిట్స్ ఇలాంటి వాటర్ లో నానబెట్టి ఆ తర్వాత ఎక్కువ పెరిషబుల్ వాటిలోనే మనకి ఎక్కువ ఈ ప్రాబ్లం ఉంటుంది. దాన్ని మనం ట్యాప్ వాటర్ కింద బాగా రన్నింగ్ వాటర్లో కడిగి ఆ తర్వాత యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు కట్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా కడగొద్దు. కడగక ముందే మనం, కాబట్టి మీరు బజార్ నుంచి తాగానే వెజిటేబుల్స్ అనుకోండి, అవి కొంచెం ఉప్పు వాటర్లో కానీ, సోడా ఉప్పు, కుకింగ్ సోడా వేసిన నీళ్ళల్లో ఒక అరగంట అలా వదిలేసేయండి వాటిని, వెజిటేబుల్స్. తర్వాత తీసేసి కొంచెం ఆరబెట్టేసుకొని ఆ తర్వాత మీరు ఏం కావాలో అవి వండుకునే వాటికి తీసుకోవచ్చు, మిగతా అన్ని కూడా అలా పక్కన పెట్టుకోవచ్చు. మీకు 2-3 డేస్ కావాల్సినవి అలా చేసుకోవచ్చు. ఇంకా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అయితే వాటిని కూడా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ దాంట్లో వేసి బాగా రన్నింగ్ వాటిలో కడిగిన తర్వాతే కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత కడగకూడదు. వెజిటేబుల్స్ ముఖ్యంగా మనకి వండేటప్పుడు స్టీమింగ్ చేయడం మంచిది. స్టీమ్ చేసి ఆ తర్వాత పోపు పెట్టుకోవడం మనకి కూరలకి, ఎందుకంటే స్టీమింగ్ వల్ల ఎక్కువ హీట్, లేటెంట్ హీట్ జనరేట్ అవుతుంది. దానివల్ల బ్యాక్టీరియా, వైరస్ కూడా ఎక్కువగా నశించిపోతుంది. అదేవిధంగా దాంట్లో ఉన్న న్యూట్రిషియస్ వాల్యూ కూడా మనకి తగ్గకుండా మన శరీరానికి బాగా వంట పడుతుంది. అదేవిధంగా ఎక్కువ నీళ్ళలో వేసి బాగా బాయిల్ చేసాం, ఎప్పుడైనా నీళ్ళలో వేసి బాయిల్ చేయాలంటే ప్రాపర్ అమౌంట్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఎక్సెస్ వేసుకుంటే దాంట్లో ఉన్నటువంటి న్యూట్రిషియస్ వాల్యూ, ముఖ్యంగా కెరోటిన్ కానీ, కెరోటిన్ అది మనకి వైటమిన్ ఏగా కన్వర్ట్ అవుతుంది, అలాంటివన్నీ కూడా ఎవాపరేట్ అయిపోతాయి అన్నమాట. దానివల్ల ఖచ్చితంగా మూత పెట్టుకొని మనం వండుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ మన బాడీలో ఇమ్యూనిటీని పెంచేవి, ఆ మైక్రో న్యూట్రియంట్స్. మనకి ఎట్లాగో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ అవేం నాశనం కావు. మనకి ఇవి ఇవన్నీ కూడా మనకి మైక్రో న్యూట్రియంట్స్, అంటే వైటమిన్స్ కానీ ఇలాంటివి, ఎంజైమ్స్ అలాంటివి, వాటిని మనం వీలైనంతగా ఫుడ్ లో రీటైన్ చేసుకుంటే మన శరీరానికి ఇమ్యూనిటీ పెరిగి మనకి జబ్బులు రాకుండా ఆస్కారం ఉంటుంది. ఎస్పెషల్లీ మనకి మనం వాడే వంటలో పసుపు ఉంది, జీలకర్ర ఉంది, మిరియాలు ఉన్నాయి, వాటన్నిటిని కామన్ గా మనం ప్రతి వంటలో ఉపయోగిస్తాం మన ఇండియన్స్. కానీ కాలక్రమేణా ఏమైపోయిందంటే వాటన్నిటిని బజార్లో దొరికే వాటిని పండించే విధానం ఇప్పుడు దారుణం ఏంటంటే స్పైసెస్ లో 80% ఎసెన్స్ ఆయిల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసేసి ఓన్లీ ఆ ఎసెన్స్ లేకుండా ఉన్న వాటినే మనకి పంపిస్తారు. ఎస్పెషల్లీ మీకు చెప్పాను, కురుకుమిని తీసేసి దాంట్లో ఉన్న ఎసెన్స్ తీసేసి పసుపు మనకు వస్తుంది. అదేవిధంగా జీలకర్ర కానీ, మిరియాల్లో ఉన్నటువంటి ఎసెన్స్ ఆయిల్, దానివల్ల మనకి ప్రాపర్ గా మెడిసిన్ లాగా ఉపయోగపడట్లేదు. ఎంత వాడుతున్నా ఎందుకు ఇంత జబ్బులు వస్తున్నాయంటే మెయిన్ మనం తీసుకునేటువంటి ఆహారంలో ఆ ఒక సారం, ఎసెన్స్ పోయింది. కాబట్టి అదొక్కటి మనం న్యాచురల్ గా పండించినవి, ఇప్పుడు ఆర్గానిక్ మూవ్మెంట్స్, ఈ ప్రకృతి వ్యవసాయం అన్ని ఎందుకు ఇంత ఊపందుకున్నాయంటే ద పీపుల్ ఆర్ రియలైజ్, జనాలు మళ్ళీ ఒక్కసారి అవేర్ అవుతా ఉన్నారు, మనం తీసుకునే ఆహారమే మన ఔషధం అని చెప్పేసి. అది మనం టోటల్ గా మర్చిపోయాం. ఎస్పెషల్లీ మనకి కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి అనుకోండి, అవి కొయ్యంగానే వాడాలి. ఇప్పుడు కొబ్బరి, ఎస్పెషల్లీ మనకి కోకోనట్ చాలా యూజ్ చేస్తాం. కోకోనట్ కొట్టిన తర్వాత యూజ్ చేయకపోతే వెంటనే దాన్ని మనం చిన్న చిన్న ముక్కలు చూసి ఎండలో ఎండబెట్టేసి ప్రిజర్వ్ చేసుకోవచ్చు. లేకపోతే కొబ్బరి చిప్ అని ఎక్కడైతే మనం పొయ్యి ఉంటుంది, ఆ పొయ్యి దగ్గర వండే దగ్గర మనం పెట్టి
పెడితే ఆ సెగ కొంచెం అది డ్రై అవుతుంది. ఆ తర్వాత మనం పక్క రోజు వాడుకోవాలంటే ఇట్లా ఓపెన్ కాకుండా ఇట్లా బోళించి పెట్టాం అనుకోండి, ఉల్టా పెట్టాం అనుకోండి, దానికి అంతా మనకి ఈ యొక్క చెడిపోవటం ఉంటుంది. కొంచెం సెల్ఫ్ లైఫ్ మనకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే, ఆ విధంగానే మనం డిఫరెంట్ గా మనం చేసుకునే ఐటమ్స్ లోనే సింపుల్ మెథడ్స్ మన ఇండియాలో. అదేవిధంగా మనకి ఫుడ్ కి బాగా షెల్ఫ్ లైఫ్ ఇచ్చేవి ఉప్పుదనం అంటే సాల్ట్ అండ్ తీపి, తేనె ఇలాంటివి కూడా మనకి ఇస్తాయి. అది ముఖ్యంగా మనకి ఇప్పుడు అల్లం అనేది మనకి చాలా, ఇప్పుడు వచ్చేది వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం వచ్చేటప్పటికి మనకి తెలియకుండానే ఈ యొక్క ఫుడ్ సేఫ్టీని ఇంకా ఇంపార్టెంట్. అంటే ఫుడ్ బయట నుంచి, కాబట్టి నాన్ వెజిటేరియన్ అనేది ఆల్మోస్ట్ మానేయటం మంచిది. ఎందుకంటే నాన్ వెజ్ మీద, ఈ యొక్క చేపలు వీటి మీద, వాటన్నిటి మీద, ఫిష్ మీద కానీ లేకపోతే మటన్ మీద కానీ, ఎందుకంటే మన ఇండియాలో ఒకప్పుడు మనకి బేసిక్ గా మన ఇండియన్స్ కి ఇమ్యూనిటీ ఉంటుంది. కాలక్రమేణా మనకున్న ఈ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఈ లైఫ్ స్టైల్ కానీ, పొల్యూషన్స్ వల్ల మన ఇమ్యూనిటీ తగ్గుతా ఉంది. ఎక్కువ వానాకాలం వస్తే ఇంకా పారాసైట్స్ అనమాట, అంటే ఫుడ్స్ మీద ఎక్కువ లూప్ వామ్స్ అంటాం, దాన్ని ఆధారపడి జీవించే ఈ యొక్క ఈ సూక్ష్మ జీవులన్నీ ఎక్కువగా అవుతాయి అన్నమాట. ఎస్పెషల్లీ బయట నుంచి వచ్చిన మాంసం కానీ వీటి మీద. కాబట్టి వీలైనంత వరకు వాటిని అవాయిడ్ చేయటం మంచిది. వానాకాలం వస్తే ఎస్పెషల్లీ మనం సొంటి, అల్లము, జీలకర్ర, వాము కంపల్సరీగా మన ఫుడ్ లో పెట్టుకోవాలి. అంటే మిగతా అన్ని కూడా పసుపు, సొంటి, అల్లం, జీలకర్ర, వాము, పసుపు ఇవి కంపల్సరీగా మన డైట్ లో ఉండాలి. వానాకాలంలో ప్రతిరోజు ఏదో ఒక విధంగా ముందుగా మన ఆహారంలో ఈ వాము అనుకునే వాము కషాయం తీసుకోవటం. ముఖ్యంగా వానాకాలం అంతా కూడా నీళ్ళ ద్వారా ఎక్కువ వస్తాయి, టైఫాయిడ్స్ వస్తాయి, ఫ్లూస్ అన్ని వస్తాయి. అది కూడా వాటర్ ద్వారా ఎక్కువ వస్తాయి, వాటర్ కంటామినేషన్ ద్వారా వస్తాయి. కాబట్టి సేఫ్ వాటర్ మనం తీసుకొని దాన్ని బాగా కాగబెట్టాలి. వాటర్ కాగబెట్టేటప్పుడు కూడా తెల్లిన తర్వాత ఆపేయకూడదు. వాటర్ ఎప్పుడు కూడా మంచిగా తాగాలి. వానాకాలం అంటే తెల్లిన తర్వాత ఒక 10 minutes ఇంకా బాగా మరగాలి. అంటే బాగా బుడగలు వచ్చే దాకా మరిగింది అనుకోండి, అలా ఒక 10 నిమిషాల పైన ఇంకా అలా మరిగిన తర్వాతే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా అన్ని కూడా చనిపోతాయి అనమాట. కాబట్టి అప్పుడు దాకా మరిగించాలి. ఆ మరిగించేటప్పుడు వీలైతే ఒక చిన్న మూటలో వాము కట్టేసి దాంట్లో వేసేసేయండి. అదే చల్లారిన తర్వాత వడకట్టుకున్న ఆ నీళ్లు తాగినట్టయితే మనకి వానాకాలంలో వచ్చేటువంటి చాలా రకాలైన ప్రాబ్లమ్స్ కి చక్కటి పరిష్కారం. అదేవిధంగా అల్లం అనేది కంపల్సరిగా మీ వానాకాలంలో అదే సొంటి కానీ అల్లం కానీ, సొంటి అయితే ఇంకా మంచిది. సొంటి వామ్ రెండింటిని కొంచెం రోస్ట్ చేసుకుని పౌడర్ కలుపుకొని, అంటే రోస్ట్ చేసి పౌడర్ చేసుకొని పిన్ని ఒక పౌడర్లా కొట్టుకొని దానికి కొంచెం సైంధవ లవణం కానీ ఉప్పు కానీ పెట్టుకొని మొదటి ముద్దలో తీసుకున్నట్టు నెయ్యి వేసుకొని. ఎక్కువ వానాకాలంలో మనకి బాడీలో వాత ప్రకోపిస్తుంది అనమాట. అంటే ఎక్కువ ఒళ్ళు నొప్పులు రావటము, ఎక్కువ ఈ ప్రాబ్లమ్స్ వల్ల మనకి, అంటే ఈ యొక్క వైరస్ కానీ ఈ సురక్షితం లేనటువంటి ఆహారం ఎక్కువ మనం తీసుకుంటే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫీవర్ కానీ, హెడేక్ కానీ, ఒళ్ళు నొప్పులు ఎక్కువ వస్తాయి. దాంతోపాటు మనకి ఒళ్ళు మొహం వాచినట్టు అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ టైఫాయిడ్ అంటే జ్వరాలు ఎక్కువ వస్తాయి. దీంతోపాటు డయేరియా అనేది మరొక పెద్ద సమస్య అనమాట. అంటే డయేరియా అనేది కూడా చాలా పెద్ద సమస్య. ఈ యొక్క ఫుడ్ కలుషితమైనప్పుడు మెయిన్ ప్రాబ్లం పిల్లలకి 5 years ఆ ఏజ్ లో వాళ్ళకి ఈ డయేరియా ఇలాంటిది. దానికి ముఖ్యంగా మనం కొంచెం మెంతులు కొంచెం తీసుకోవటము, లేకపోతే పచ్చి జామాకు ఉంటుంది, జామాకుని తీసుకోవటము, లేదా దానిమ్మ బెరడు గాని ఉంటే దాన్ని మనం కొంచెం నలిపి జ్యూస్ లాగా తీసుకొని తాగినట్టయితే ఈ ప్రాబ్లమ్స్, అంటే వగరు కొంచెం చేదు ఆ రసాలు అప్పుడప్పుడు తీసుకుంటే, అంటే వగరు అంటే మనకి దానిమ్మ, పచ్చి దానిమ్మ, ఈ యొక్క పచ్చి అంటే చిగుళ్ళు లాంటి ఈ ముఖ్యంగా మనకి దానిమ్మ చిగురు తీసుకోవచ్చు, లేకపోతే ఈ యొక్క జామున్ చిగురు తీసుకోవచ్చు. దాన్ని నవలటం, ఆ జ్యూస్ ఇవ్వటం, పిల్లలకు కూడా కొంచెం ఆ జ్యూస్ పట్టియటం అది చేస్తే చాలా మంచిది వాళ్ళకి. అదేవిధంగా ఈ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కి ఇలా ఉంటే వాళ్ళు మనకి ఎండిన దానిమ్మ గింజలు దొరుకుతాయి. మనకి ఎండిన దానిమ్మ గింజలు మనకి బజార్లో దొరికితే మనమే ఎండబెట్టుకోవచ్చు. దొరుకుతాయి ఎండిన దానిమ్మలో కొంచెం దాల్చిన చెక్క, కొంచెం ఇలాచి, అంటే ఒక ఎంత తీసుకుంటే దాంట్లో సగం ఇలాచి తీసుకోవాలి. సపోజ్ 100 grams మనం ఎండు దానిమ్మ గింజలు తీసుకున్నాం అనుకోండి, దాంట్లో 50% ఇలాచి తీసుకుంటాం. ఇలాచి ఎంత తీసుకుంటే ఇలాచీలో సగము దాల్చిన చెక్క తీసుకోండి, 25 grams. అదే 100 grams 50 grams ఇలాచి, 20 grams దాల్చిన చెక్క.
దాని తర్వాత దానికి 100 grams ఎంత దాంట్లో మిశ్రీ కానీ లేకపోతే లైట్ గా దాన్నే మనకి దాంట్లో ఓన్లీ దాల్చిన చెక్కను ఒక్కటే వేపుకుంటాం. మిగతా అదంతా కూడా మామూలుగానే మూడింటిని పౌడర్ కొట్టి పెట్టేసుకొని మనం ప్రతిరోజు కూడా ఒక స్పూన్ లో తేనెలో కానీ అయితే కొంచెం బెల్లం కానీ కలుపుకొని కానీ ఒక చిన్న చెంచా తీసుకుంటుంటే మనకి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. మళ్ళీ ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుంది అనమాట మనకి. అంటే మన స్టమక్ లో ఎప్పుడైతే గుడ్ మైక్రోబ్స్ అన్నమాట పెరిగాయి అనుకోండి, డైజెషన్ సిస్టమ్ లో ఇలాంటి గుడ్ ఫుడ్స్ తీసుకున్న వల్ల మన డైజెషన్ సిస్టమ్ లో ఈ ప్రోబయోటిక్స్ కానీ లేదా గుడ్ మైక్రోబ్స్ పెరిగినందువల్ల తీసుకున్న ఆహారం ప్రాపర్ గా కరిగి మన శరీరంలోకి బాగా వంట పడుతుంది. దానివల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ మెయిన్ బేస్ ఏంటంటే మనం బాగా స్ట్రాంగ్ గా ఉంటే మన మీద ఎవరు దాడి చేయలేరు. అలాగే మన ఆరోగ్యంగా ఉంటే మన మీద ఏ జబ్బులు దాడి చేయవు. ముఖ్యంగా ఈ కలుషితం ఎందుకు అది కలుషితం అయితే మెయిన్ ప్రాబ్లం వైరస్, బ్యాక్టీరియా, పారాసైటిస్, ఇవే మనకి మెయిన్ ప్రాబ్లం. ఈ మూడు మనకి నీటి ద్వారా తీసుకునే ఆహారం ద్వారానే మన శరీరంలోకి వెళ్తాయి. మనకి తీసుకొని మన శరీరం మీద అవి డిపెండ్ అయ్యి మన శరీరంలో అవి బాగా వృద్ధి చెంది మన ఆర్గాన్స్ ని వీక్ చేసి మన ఇమ్యూనిటీ మీద దెబ్బతీస్తాయి. దానికి మనం తెలియకుండానే బయట నుంచి యాంటీబయాటిక్స్ ఎక్కువ వేసుకుంటాం. యాంటీబయాటిక్స్ అప్పుడప్పుడు వేసుకుంటే ప్రాబ్లం లేదు, కానీ రెగ్యులర్ గా వేసుకున్న వల్ల మన శరీరంలో ఆ ఇమ్యూనిటీ యాంటీబయాటిక్స్ టోటల్ గా నేచురల్ గా ఉన్నవి టోటల్ గా వర్క్ చేయవు. ఎప్పుడు కూడా మన కెమికల్స్ మీద లేదా ఈ మెడిసిన్స్ మీద డిపెండ్ అవ్వాలి కదా. వీలైనంత వరకు మన ఇండియన్స్ దయచేసి మనకున్న ఫుడ్స్, మనకి నేచర్ ఇచ్చిన గిఫ్ట్, మనకి సూర్యుడు ఉండి ఎక్కువ డైవర్సిఫైడ్ ఫుడ్స్, ఎక్కువ హెర్బ్స్. మన ఇండియా హిస్టరీ చూసినట్టయితే మన ఇండియా మీద ఇన్ని దండయాత్రలు జరిగాయి. మనకి ఫస్ట్ మనకి తుష్కర్లు వచ్చిన తర్వాత డచ్ పీపుల్, ఫ్రెంచ్ పీపుల్, ఇంగ్లీష్ వాళ్ళు ఎవరు వచ్చినా మన ఇండియాలో మన ఇండియన్ స్పైసెస్ చూసే వచ్చారు వాళ్ళు ట్రేడింగ్ కి. అంటే ఆల్మోస్ట్ 1500 సంవత్సరాల నుంచి మన ఇండియా మీద లూట్ జరిగి ఎంత జరిగింది అంటే అటన్నిటికి కారణం మెయిన్ రీజన్ స్పైసెస్ అండి. మనకున్నటువంటి జీలకర్ర కానీ, మనకున్నటువంటి మిరియాలు కానీ, మనకున్న పసుపు కానీ, వీటన్నిటి వాల్యూ తెలిసి వాడు మన దేశానికి ట్రేడింగ్కి వచ్చిన తర్వాత మన సెకండ్ స్టోరీ. కాకపోతే వాళ్ళు మన దేశంలో ఉన్న ఎసెన్షియల్ ఈ ఫుడ్ లో ఉన్నటువంటి ఒక గొప్పదనాన్ని ఎప్పుడో 10th century నుంచే వాళ్ళు రికగ్నైజ్ చేశారు. అంటే మన మిరియాల కోసం రోమ్ సామ్రాజ్యంలో పెద్ద యుద్ధాలే జరిగాయి. అంటే రాజ్యాలే కోల్పోయినాయి అనమాట. అంటే అంత ప్రీషియస్ గా చూసారు మన మిరియాలను అనమాట. అంటే అలాంటి దాన్ని మనం ప్రిజర్వ్ చేసుకొని మన కల్చర్ ని వేరే వాళ్ళకి ఇచ్చే స్టేజ్ లో మనం ఉంటే మనం దాన్ని మర్చిపోయి ఇప్పుడు ఎక్కువ కూడా కెమికల్స్ మీద డిపెండ్ అయ్యాం. మెయిన్ ఈ ఫుడ్ బిజినెస్ అంతా కూడా ఈ ప్రిజర్వేటివ్స్ ఎక్కువ. ఇప్పుడు ఎంఎస్ చెప్పాను, మోనోసాల్ట్ గ్లూటమేట్, అది ఎక్కువ పిల్లలు తినే ఫుడ్స్ లో ఎక్కువ ఉంటుందండి, జంక్ ఫుడ్స్ లో. అంటే దానివల్ల వాళ్ళకి కిడ్నీ ఎఫెక్ట్ ఇస్తుంది, దానివల్ల ఇమ్యూనిటీ పవర్ పడిపోతుంది. కాబట్టి దయచేసి పిల్లలకి ఎస్పెషల్లీ పాత రోజులు చూస్తే ఈ మృగశిర కార్తె వచ్చింది అనుకోండి, కంపల్సరిగా ఇంగువ వేసి, బెల్లంలో ఇంగువ వేసి పెడతారు. అంటే ఈ వానాకాలం స్టార్ట్ అయ్యే ముందు ఖచ్చితంగా పాత బెల్లంలో కొంచెం ఇంగు వేసి తినిపిస్తారు ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఈ వానాకాలంలో కంపల్సరీగా మనకి ఈ వాటర్ బ్రోన్ లేదా ఫుడ్ బ్రోన్, అంటే ఫుడ్ ద్వారా ఈ నీటి ద్వారా మనకి సంక్రమించే వ్యాధులకి మనకి ఇమ్యూనిటీ పెంచుకోవాలని చెప్పేసి మన వాళ్ళు ఇంగువ పాత బెల్లం, అంటే పాత బెల్లంలో ఇంగువ కలిపి మన వాళ్ళు తినిపిస్తారు అనమాట. అదేం లేదు, చాలా సింపుల్. మనకి ఇంగువ తీసుకొని దాన్ని వేడి చేసుకోవచ్చు. అంటే ఒక పొయ్యి మీద, ఒక దాని మీద పెనం మీద వేసి కొంచెం నెయ్యి పెట్టి ఇంగువ పెడితే పొంగుతుంది. దాన్ని దంచి పాత బెల్లంలో దంచేసేసి చిన్న ఉండలుగా చేసుకుని తీసుకోవచ్చు అనమాట. అంటే వారానికి ఒక్కసారి వానాకాలం దాన్ని తీసుకున్నట్టయితే కంపల్సరీగా మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. మెయిన్ మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ మనం పెంచుకోగలిగితే ఖచ్చితంగా ఈ యొక్క ప్రాబ్లమ్స్. దాంతోపాటు హైజీన్ చాలా ఇంపార్టెంట్. అంటే ఫుడ్ లో సేఫ్టీ, అదేవిధంగా వంటింటి దగ్గరికి వచ్చేటప్పటికి మనం వంటింటిలో ఎప్పుడు కూడా వంటింటిని శుభ్రంగా ఉంచాలి. పాత రోజుల్లో మా చిన్న రోజుల్లో మా అమ్మమ్మ వాళ్ళు, మా నాన్నమ్మ వాళ్ళు రాత్రి పడుకునే ముందు కిచెన్ నీట్ గా శుభ్రం చేసి పడుకునేవాళ్ళం. ఏమంటే లక్ష్మీదేవి వచ్చి రాత్రి చెక్ చేయాలి. అది సెంటిమెంటల్ గా అయినా ట్రెడిషనల్ గా ఎలా వచ్చినా కూడా హైజీన్ లో మటుకు రాత్రులు మనం పండుకున్న తర్వాత చీకటిగా ఉన్నప్పుడు తెలియకుండా బొద్దింకలు కానీ, క్రిమికీటకాలు కానీ, అప్పుడే మన లెఫ్ట్ ఓవర్స్, మనం వదిలేసిన ఫుడ్ అవన్నీ కూడా ఇప్పుడు ఏమైంది, టైం లేదని చెప్పి అన్ని షింక్ లో పడేస్తాం. అలానే ఆ ఫుడ్ అంతా లెఫ్ట్ ఓవర్
ఉండిపోతుంది, ఒక్కొక్కసారి అది ఎక్స్పోజ్ అయ్యి ఎక్కువ కూడా ఈ బొద్దింకలు కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓల్డెన్ డేస్ లో ఆ ప్రాబ్లమ్స్ ఎందుకు లేవంటే వాళ్ళు తెలియకుండానే నీట్ గా రాత్రి పెట్టుకునే వాళ్ళు, రోజు అలికేవాళ్ళు, పొయ్యిని అలికేవాళ్ళు, పేడ పసుపేసి అలికేవాళ్ళు, గడప మీద అలికేవాళ్ళు. అదే విధంగా పసుపు ఎక్కువ వాడేవాళ్ళు, మొహానికి పూసుకునేవాళ్ళు, కాళ్ళకు పూసుకునేవాళ్ళు లేడీస్. అదే విధంగా గోరింటాకు పెట్టుకునేవాళ్ళు, గోరింటాకు పసుపు ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. అంటే ఓన్లీ ఫుడ్ లాగా కాకుండా వాళ్ళ చేతులకు కానీ, కాళ్ళకు కానీ, మొహానికి కానీ, గడపలకు కానీ అన్నిటికీ వేసుకునేవాళ్ళు. అదే విధంగా వేప చెట్టు ఉండేది, వేప గాలి ఉండేది, ఇంటి వెనక తులసి ఉండేది, రోజు తులసి తీసుకునేవాళ్ళు. ప్రతిరోజు ఒక తులసి ఆకు, ఒక మారేడాకు అంటే బిల్వాకు, మనం తెలియకుండానే ఒక ఆకు, ఏదో ఆకు, ఒక 4 ఆకులు తులసి కానీ లేకపోతే ఒక ఆకు మారేడు కానీ ప్రతిరోజు తీసుకునేందువల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. దాంతోపాటు మన ఇండియన్ హెర్బ్స్ అంటే ఇటు హెర్బ్స్, అదేవిధంగా ఇది ఒక ఫుడ్ సబ్స్టిట్యూట్ అనుకోవచ్చు. అంటే ఏమేమంటే అశ్వగంధ కానీ, శతావరి కానీ, బ్రహ్మి కానీ, ఎస్పెషల్లీ చిన్న పిల్లలకి ఇమ్యూనిటీ పవర్. మన బాడీలో చూస్తే డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, న్యూరో సిస్టమ్, వీటన్నిటిని సమన్వయంగా వర్క్ చేయాలంటే మనకు ఇమ్యూనిటీ బాగుంటే ఒకదానికొకటి కోఆపరేట్ చేసుకుంటే బాగుంటుంది. దానికి మనం ఇండియన్ హెర్బ్స్ చూసుకున్నట్టయితే బ్రహ్మి ఈజ్ ద వెరీ బెస్ట్ మెడిసిన్. అంటే మెడిసిన్ కాదండి, ఇది ఒక హెర్బ్, ఎవరైనా తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ కొంకణ్ ఏరియాకి వెళ్తే వాళ్ళు మన కరివేపాకు వేసినట్టు ప్రతి కర్రీలో కూడా ఈ యొక్క బ్రహ్మిని వాడతారు. అంటే సరస్వతి ఆకు అంటాం తెలుగులో దాన్ని, సాంస్క్రిట్ లో బ్రహ్మి అంటాం. అశ్వగంధ, ఒకప్పుడు అశ్వగంధ అనేది ఈ సీజన్స్, ఇలాంటి సీజన్స్ లో ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే దానికి అశ్వగంధని, తమలపాకులు అంటే మన పాన్ లాగా తినేవాళ్ళు అనమాట. తమలపాకు పెట్టుకుని దాంట్లో కొంచెం వెల్లుల్లి, 2 మిరియాలు, కొంచెం తేనె, కొంచెం అశ్వగంధ అవి వేసుకొని, లేకపోతే సొంటి కూడా వేసుకొని దాన్ని పాన్ లాగా చుట్టుకొని తినేవాళ్ళు. అంటే పాన్ అంటే మనకి మసాలానే కాకుండా ఇలా హెర్బల్ పాన్ లాగా, తమలపాకులో కొంచెం మిరియాలు, కొంచెం వెల్లుల్లి, అల్లము, కొంచెం అశ్వగంధ, కొంచెం తేనె లేకపోతే మంచి ఇట్లా ట్రెడిషనల్ మన బెల్లం కానీ లేకపోతే తాటి బెల్లం కానీ కొంచెం ముక్క పెట్టుకొని మనం నవిలేసి ఆ జ్యూస్ తీసుకున్నట్టయితే లోపలికి ఖచ్చితంగా మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. అదేవిధంగా ఒక గ్లాస్ బాగా వేడి చేసిన నీళ్ళల్లో మనకి కొంచెం నిమ్మరసం, పసుపు వేసుకొని, కొంచెం అంటే బెల్లం వేసుకొని, దీన్ని పొద్దున్నే మనం తీసుకుంటే, ఇలాంటివి తీసుకుంటే ఎస్పెషల్లీ మనకి థ్రోట్, లంగ్స్ అంటే స్వరపేటికి దగ్గర నుంచి లంగ్స్ దాకా ఎక్కువ వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ అవన్నీ కూడా ఎఫెక్ట్ ఇచ్చే ప్లేసెస్ అనమాట. దానివల్ల మనకి ఫ్లూ కానీ, జ్వరాలు కానీ, ఈ యొక్క కోల్డ్, కాఫ్ అన్నీ వస్తాయి. దానికి ఇది కూడా ఒక నిమ్మ అంటే సిట్రిక్ మనకి పులుపు, ఎక్కువ వైటమిన్ సి ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం, అంటే పప్పాయ కానీ, ఆకుకూర కానీ, పాలకూర కానీ, అదేవిధంగా మనకి ఈ సీజన్ వైజ్ వచ్చేటువంటి ఫ్రూట్స్ లో కొన్నిట్లో ఇప్పుడు దానిమ్మ తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఆరెంజెస్ అవి ఉంటాం, ఓన్లీ దానిమ్మ ఉంటుంది, దానిమ్మ దొరుకుతుంది. అండ్ జామకాయ దొరుకుతుంది. ఇప్పుడు జామకాయ కానీ ఓన్లీ జామకాయ అలాంటి కొంచెం సైనసైటిస్ వచ్చిన వాళ్ళు మటుకు జామ, నిమ్మ, ఆస్మా వాళ్ళు కొంచెం పక్కన పెట్టి వాళ్ళు ఉసిరికాయ తీసుకోవచ్చు ఎక్కువ. అంటే మనకి ఉసిరికాయ దొరికే టైంలో తీసుకున్నారు, దొరకని టైంలో దాన్ని ఒరుగులుగా చేసుకుని అప్పుడు ఎండబెట్టుకొని వాటిని లేకపోతే ఆ టైంలో మనం ముక్కలు కోసి జస్ట్ ఎండబెట్టి ఒక 4 రోజులు అలా జస్ట్ ఎండబెట్టి వాటిని హనీలో కూడా ప్రిజర్వ్ చేసుకొని తీసుకోవచ్చు. లేకపోతే ఉప్పు పట్టించేసి దానికి ఉప్పు, జీలకర్ర దాన్ని ఎండబెట్టుకొని దాన్ని ఒరుగులా చేసుకుని కూడా మన నోట్లో వేసుకుంటే కూడా దానివల్ల కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది అనమాట. అలా మన బేసిక్ గా ఈ ఫుడ్ సేఫ్టీకి హైజీన్ గా ఉంటాం. చేతులు కూడా ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఈ వస్తున్న కోవిడ్ అంటే ఈ వైరస్ కి ఇది కూడా పారాసైట్ మన బాడీలోకి వెళ్ళి అభివృద్ధి చెంది మనకి మెయిన్ లంగ్స్ మీద వీటి మీద ఎఫెక్ట్ ఇచ్చి మనకి జ్వరం కానీ, ఒళ్ళు నొప్పులు అన్నీ వస్తాయి. దీనికి మెయిన్ కారణం ఈ వైరస్ మన బాడీలో ఇమ్యూనిటీ లేకపోవటం, హైజీన్ గా లేకపోవటం. సో అంటే మనం తీసుకునే పదార్థాన్ని ఎలా ప్రిజర్వ్ చేయాలి, ఎలా వండాలి. మన ఇండియన్ ఫుడ్స్ కి ప్రాబ్లం లేదనుకుంటాను మాక్సిమం, ఎందుకంటే మనం హై హీట్ మీద బాగా వండుతాం, అంటే ఉడకబెట్టుకుని తింటాం. మనం అంతా కూడా ఎక్కువ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తింటే వెజిటేబుల్స్ ఎక్కువగా పచ్చిగా తింటాం అనేది ఇప్పుడు అలవాటు అయింది. ఒకప్పుడు మన భారతదేశంలో ఎండాకాలంలో తినేవాళ్ళు, కానీ చలికాలం, వానాకాలం వస్తే మటుకు వెజిటేబుల్స్ ని సలాడ్స్ అని కూడా స్టీమ్ చేసుకుని ఆవిరి పట్టుకొని, అంటే కొంచెం ఆ టెంపరేచర్ లో బాగా, ఎందుకంటే కొన్ని ప్లాంట్స్ కానీ, కొన్ని ఫ్రూట్స్ కానీ, ఇవన్నీ కొన్ని ప్లాంట్స్ ముఖ్యంగా ఇవి చిక్కుడు జాతి ఇవన్నీ కూడా అది ప్రకృతిలో సిద్ధంగా వాటికి సంరక్షించుకునే దానికి కొన్ని ఒక టాక్సిన్స్ అన్నమాట, మైక్రో టాక్సిన్స్ ని అది విడుదల చేసుకుని దాన్ని అంటే పెస్టిసైడ్స్ నుంచి, లేకపోతే పెస్టిసైడ్స్ కదా పురుగుల దగ్గర నుంచి వాటి నుంచి తను కాపాడుకునేదని ప్రకృతిలో అదొక ప్రాసెస్ అన్నమాట.
అవి మనం వండినందువల్ల ఆ ఒక మైక్రోటాక్సిన్స్ అన్ని కూడా పోతాయి. బాగా కడిగేసేసి వండుకున్నందువల్ల దాంట్లో అంటే చిక్కుడు ఎంత బలమో దాని మీద ఉన్న పచ్చిగా తింటే కొన్ని తెలియకుండా మనకి కొన్ని అలర్జీ ప్రాబ్లమ్స్ వచ్చే ఉంటాయి. ఎందుకంటే మైక్రోటాక్సిన్స్ డెవలప్ చేసుకుంటుంది ఆ చెట్టు న్యాచురల్ గా తను ప్రొటెక్ట్ చేసుకునే దానికి. వాటన్నిటి కూడా మనం వండిన తర్వాత అంటే ఇలా లెగ్యూమ్స్ అని అలా బాగా వండి తీసుకున్నందువల్ల మనకి ఆ మైక్రోటాక్సిన్స్ అన్ని కూడా పోతాయి. అందువల్ల మనం ఖచ్చితంగా వేడి నీళ్ళ తాగటం మంచిది. అదేవిధంగా బయట నుంచి తీసుకున్న ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా ఎస్పెషల్లీ గ్రెయిన్స్ కానీ పల్సెస్ అయితే బాగా ఎండ పెట్టుకొని తర్వాత వాటిలో ఇవన్నీ కూడా నేను చెప్పిన నిమ్మ ఆకులు కానీ ఎండుమిర్చి అన్ని వేసి ప్రిజర్వ్ చేసుకోవటం మంచిది. అదేవిధంగా ధనియాలు, జీలకర్ర ఇలాంటి స్పైసెస్ ఉంటే వాటన్నిటిలో కూడా ఉప్పు అంటే క్రిస్టల్ సాల్ట్ అనమాట, మనకి కల్లుప్పు అంటాం, దాన్ని వేసేసి ప్రిజర్వ్ చేసుకోవచ్చు. అదే డ్రై ఫ్రూట్స్ వాటిలో మనం మిరియాలు అది లేకపోతే కొంచెం వెల్లుల్లి వేసుకుని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఎండు కొబ్బరి అయితే ఆ విధంగా చేసుకోవచ్చు. కొన్ని కరివేపాకు, గ్రీన్ లీఫీ అయితే మనం ఒక పేపర్ కవర్ లో ర్యాప్ చేసుకొని డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టినా లేకపోతే బయట పెట్టినా ఒక 3-4 days ఫ్రెష్ గానే ఉంటాయి అవి. అలా మనం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఖచ్చితంగా మనం నీళ్లు వేడి చేసి వానాకాలం అంతా కూడా బాగా వేడి చేసుకునే నీళ్ళే త్రూ అవుట్ ద డే కూడా కొంచెం గోరువెచ్చని నీళ్ళు వానాకాలం తీసుకోవటం చాలా మంచిది. బాగా వండి తీసుకోవటం మంచిది. వెజిటేబుల్స్ అన్ని కూడా బాగా నేను చెప్పినట్టు ఒక 1 hour, 1/2 hour ఈ యొక్క సోడా ఉప్పులో నానబెట్టుకొని ఉప్పు వేసుకొని మళ్ళీ రన్నింగ్ వాటర్ లో కడిగి అప్పుడు కట్ చేసుకొని వెజిటేబుల్స్ ఎస్పెషల్లీ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని అవి స్టీమ్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలు చేసుకున్నా కూడా దాంట్లో పోషకాలు పోతాయి. అంటే మనం ఎంత హైజీన్ గా వాటిని కడిగి అన్ని చేసినా కూడా చివరికి ఆ వండే విధానంలో కూడా మనం ఇలాంటి స్టెప్స్, మీకు ధాన్యం అనుకోండి, ఇప్పుడు అన్నం వండుకోవాలి అంటే మిల్లెట్స్ వండుకోవాలన్నా లేకపోతే పప్పులు వండుకోవాలన్నా మూత తీసి వండుకోవాలి అది వండేటప్పుడు. ఎందుకంటే కింద అగ్ని పైన వాయుతత్వం, కింద అగ్ని పెడతాం, దాంతో ఆ నీళ్ళలో మరిగినప్పుడు దాని మీద అంత ఫోమ్ వస్తుంది పక్కన తెల్లగా, తీసేయాలి. ఎందుకంటే ఆ ప్రోటీన్ బ్రేక్ డౌన్ అయ్యేటప్పుడు జరిగేటువంటి రియాక్షన్ లో ఆ చెడు అంతా బయటికి వెళ్తా ఉంటుంది, అది తీసేయాలి. అదే వాయుతత్వం, దాంట్లో ఉన్న వాయుతత్వం అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది, దానివల్ల అది గుడ్. అదే వెజిటేబుల్స్ అనుకోండి, వెజిటేబుల్స్ మనం వండేటప్పుడు ఖచ్చితంగా మూత పెట్టుకోవాలి. పల్సెస్, సీరియల్స్ అంటే ధాన్యాలు, పప్పు ధాన్యాలు వండేటప్పుడు మూత తీసి వండాలి. అదే వెజిటేబుల్స్ వండేటప్పుడు మూత పెట్టే ఉండాలి. అలా పెట్టి ఖచ్చితంగా వీటిని మనం ఫ్రిడ్జ్ లో పెట్టేటప్పుడు మటుకు వండకుండా ఉన్నవి విడివిడిగా పెట్టుకోవాలి. వండిని మాక్సిమం పెట్టకుండా ఫ్రెష్ గా తినడం ట్రై చేయండి. వండిని పెట్టాల్సి వస్తే మాక్సిమం 24 hours to ఒక 36 hours కంటే ఎక్కువ పెట్టద్దు. అదే ఫ్రిడ్జ్ వీక్లీ వన్స్ క్లీన్ చేసేటప్పుడు కూడా సోడా ఉప్పుని వేడి నీళ్ళు వేసి దాంతో క్లీన్ చేసి మళ్ళీ వైప్ చేసుకొని సోడా ఉప్పు వేసిన ఒక చిన్న వాటర్ ని బౌల్ ని ఫ్రిడ్జ్ లోపల పెడితే ఫ్రిడ్జ్ లో వచ్చేటువంటి డిఫరెంట్ స్మెల్స్ వస్తాయి. ఒక్కొక్క ఫుడ్స్ ఒక్కొక్క స్మెల్ అన్ని కంబైన్ అయ్యి ఒక తెలియకుండానే ఒక రకమైనటువంటి స్టింకింగ్ స్మెల్ వచ్చేసి అంటే ఒక అవకాశం. ఈ విధంగా అది పెట్టినందువల్ల అది అబ్జర్వ్ చేసుకొని ఫ్రిడ్జ్ ని కొంచెం ఫ్రెష్ గా ఉండేటట్టు మనకి చూసుకుంటుంది అనమాట. మెయిన్ మనం పసుపు, అల్లం, అదేవిధంగా సొంటి, జీలకర్ర, వాము ఈ యొక్క వానాకాలం అంతా కూడా కంపల్సరీగా దీన్ని ఖచ్చితంగా వేసుకోవటం. ఎవరికైనా యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే యూరిన్ పోసేటప్పుడు పసుపుగా రావటం, యూరిన్ పోసేటప్పుడు కొంచెం మంటగా ఉంటే వాళ్ళు మటుకు కంపల్సరీగా కొంచెం సోంపు, అట్ ది సేమ్ టైం ధనియాలు, ఈ రెండింటిని లేకపోతే ఏదో ఒక దాన్ని ఒక స్పూన్ ని బాగా మరిగించి కషాయం లాగా తీసుకుంటే వాళ్ళకి మంచి రిలాక్స్ ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం కూడా 6 పైన తింటాం మానేసేసి పొద్దున 8-9 తర్వాత తింటే ఈ లోపల మన బాడీ అంతా కూడా ఆల్కలైన్ అవుతుంది అనమాట. అంటే తను సరి చేసుకుంటది. నైట్ 9 నుంచి 9-10 నుంచి అంటే 9 పైన 3 దాకా మన లివర్ యొక్క టైం అనమాట. అంటే మన బాడీలో లివర్ అనేది, కాలేయం అనేది చాలా క్రూషియల్ ఆర్గాన్. అది డీటాక్సిఫికేషన్ చేస్తుంది. అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఎసిడిక్ నేచర్ ని క్షారగుణంగా అంటే ఆమ్లగుణాన్ని క్షారగుణంగా మార్చి మన శరీరానికి ఇమ్యూనిటీ పెంచడానికి, మన ఆర్గాన్స్ ని మళ్ళీ బాగా పనితీరు పెంచడానికి, గుండె అని కూడా లివర్ యొక్క పని ఎక్కువ ముఖ్యం అనమాట.
కాబట్టి ఆ లివర్ కి మనం ఎప్పుడైతే మనం అలో చేసామో, అంటే దానికి రెస్పెక్ట్ ఇచ్చామో, అప్పుడు లివర్ ప్రాపర్ గా వర్క్ చేసేసి ఈ టాక్సిన్స్ అన్నిటిని బయటికి పంపించి మళ్ళీ మన శరీరంలో మిగతా ఆర్గాన్స్ అన్నిటిని ప్రాపర్ గా వర్క్ చేసేటువంటి కండిషన్ లో ఉంచుతుంది. దానికి టైం నైట్ 9 పైన 3 లోపల అన్నమాట. కాబట్టి ఈ లోపల మన శరీరం మీద ఎలాంటి బర్డన్ పడకూడదు. అందుకనే మనం 6 కల్లా తినేసాం అనుకోండి, మ్యాక్సిమం 7 కల్లా తినేసాం అనుకోండి, మనం పడుకునేటప్పటికి లివర్ ఫంక్షనింగ్ దాని మీద ఉండాలి, కానీ మనం తీసుకున్న పదార్థం మీద, డైజెషన్ మీద వర్క్ చేయగలుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, అది అలసిపోయేసి మనం పొద్దున్న నిద్రలేసేటప్పటికి అది డీటాక్సిఫికేషన్ చేసుకునే సమయం ఉండదు. కాబట్టి మళ్ళీ పొద్దున ఫుడ్ వేసి మళ్ళీ బాడీలో టాక్సిన్స్, అంటే మన బాడీలో ఇమ్యూనిటీ పెంచాలి అంటే లివర్ ని మనం కాపాడుకోవాలి. లివర్ ని కాపాడుకోవాలంటే త్వరగా భోంచేయాలి. త్వరగా భోంచేసి నైట్ ఎప్పుడైతే మనం 9:30, 10 కల్లా పడుకుంటాం, హార్జాంటల్ గా పడుకుంటామో, మన టెంపరేచర్స్ ఎప్పుడైతే తగ్గుతాయో ఆ టైంలో హార్ట్ కూడా రిలాక్స్ అవుతుంది, లివర్ ఫంక్షనింగ్ బాగా జరిగి మనకి మంచి ఎఫిషియెంట్ గా మన బాడీ పక్క రోజుకి ప్రాపర్ గా జరుగుతుంది. అంటే మనం తీసుకునే ఆహారం ప్రతిరోజు కూడా మనం సంరక్షించుకుంటూ పోషించుకుంటూ ఉండాలి. అంటే సంరక్షించుకోవటం అంటే ప్రిజర్వ్ చేసుకోవటం అనమాట. అదేవిధంగా ఒక 40-45 ఇయర్స్ దాటిన తర్వాత మాక్సిమం మనం ఎక్కువ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవటం, సీరియల్స్ అంటే పప్పు ధాన్యాలు కానీ ఈ యొక్క సీరియల్స్ ని కొంచెం తగ్గించేయటం. ఇప్పుడు మనం ఇప్పుడు దాకా ఒక కప్పు మిల్లెట్ తీసుకుంటాం, 1/2 కప్పు తీసుకోవటం, 1 కప్పు వెజిటేబుల్ 2 కప్స్ వెజిటేబుల్స్ చేయటం. అలా మనం ఈ యొక్క ప్రపోర్షన్ ని పెంచుకొని తగ్గట్టు సీజనల్ ఫ్రూట్స్ తీసుకుంటా మనం చక్కగా లైఫ్ స్టైల్ ని లీడ్ చేసుకోవాలి. ముఖ్యంగా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, మన ఫ్యాట్ కరగాలన్నా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, బ్యాక్టీరియా వీటికి లంగ్స్ ఎఫిషియన్సీ పెంచుకోవటం. నెక్స్ట్ మన ఊపిరితిత్తుల యొక్క ఎఫిషియన్సీ బాగా పెంచుకోవాలి. దీనికి మనకి ప్రాణాయామం చాలా 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 బెస్ట్ అన్నమాట. మనకి మీకు వచ్చిన అనులోమ విలోమ ప్రాణాయామం, కపాలభాతి కానీ, ఓకే, సుఖ ప్రాణాయామం కానీ, అలా మీకు ఏ ప్రాణాయామం ఈజీగా ఉంటే అది అట్లీస్ట్ ఒక 30 minutes ఎవ్రీడే మార్నింగ్, ఎస్పెషల్లీ మార్నింగ్ మనం ప్రాణాయామం, చిన్న యోగాసనాలు. ప్రాణాయామం ఈజ్ ద బెస్ట్. బట్ ప్రాణాయామం మనం ఖచ్చితంగా చేసినట్టయితే మనకి 2 ఉపయోగాలు. ఒకటి, మన లంగ్స్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. లంగ్స్ ఎఫిషియన్సీ ఎప్పుడు పెరిగిందో మన హార్ట్ ఫంక్షనింగ్ పెరుగుతుంది. ఎందుకంటే లంగ్స్, హార్ట్ 2 ఒకదానికొకటి అవినావ సంబంధం ఉంటుంది అనమాట. అంటే లంగ్స్ ఎఫిషియన్సీ పెరిగితే మన హార్ట్ ఫంక్షనింగ్ పెరుగుతుంది, హార్ట్ ఫంక్షన్ పెరిగితే లంగ్స్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. కాబట్టి లంగ్స్ ఎఫిషియన్సీ పెంచుకోవాలి. లంగ్స్ కి మంచి ఫుడ్స్ ఏంటంటే వైటమిన్ సి ఫుడ్స్ అన్నమాట. వైటమిన్ సి ఫుడ్స్ ప్రాపర్ గా తీసుకోవటం, ఎక్కువ ఈ కషాయాలు అన్నమాట. మనకి ముఖ్యంగా తమలపాకు, వామాకు, ఎస్పెషల్లీ చిన్న పిల్లలకు అనుకోండి, ఇలా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఇలా వస్తే వాటికి వామాకు దొరుకుతుంది. మనకి ఇళ్లలో కూడా వేసుకోవచ్చు. వామాకు కొంచెం జ్యూస్ తీసి ఆ జ్యూస్ ని వాళ్ళు ఆ పిల్లలకి పట్టించవచ్చు అనమాట, 1 చెంచా. అదే విధంగా చిన్న చంటి పిల్లలకి ఎప్పుడైనా ప్రాబ్లం ఉంటే, ఎప్పుడైనా చంటి పిల్లలకి అంటే ఇన్ఫాంట్స్, చిన్న పిల్లలకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు తల్లి చనుబాలలో కొంచెం కరక్కాయ చూర్ణం అనమాట, 2 చిటికలు కరక్కాయ చూర్ణం తల్లి చనుబాలలో కలిపి వాళ్ళకి ఫీడ్ చేసుకోవచ్చు. అదొక మంచి రెమెడీ. అదేవిధంగా పెరిగే పిల్లలకి, వాళ్ళకని ఎవరికైనా కూడా కొంచెం బాదం, కొంచెం కరక్కాయ చూర్ణం, కొంచెం సొంటి, కొంచెం మిల్లెట్ ఒక పారిజ్ లాగా కలుపుకొని తీసుకున్నా కూడా ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది అనమాట. అలా కూడా మనం చేయొచ్చు. అంటే ఏం లేదు, కొంచెం గంజిలాగా కాసుకొని దాంట్లో కొంచెం బాదం పొడి, కొంచెం కరక్కాయ చూర్ణం, కొంచెం సొంటి, కొంచెం బెల్లం వేసుకొని తీసుకోవచ్చు. ఎవరికైనా బెల్లం వద్దు అనుకుంటే వాళ్ళు కొంచెం జీలకర్ర పొడి, కొంచెం అంటే రోస్ట్ చేసుకున్న, అంటే వేపి పొడి చేసుకున్న కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ఉప్పు వేసుకుని కూడా తీసుకోవచ్చు. అది కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది అనమాట. అంటే ఒక డైట్ ఫుల్ గా తీసుకొని ఇంకో టైం మామూలుగా మన ఫుడ్స్ ఏం తీసుకుంటామో అవి తీసుకోవచ్చు. అదే విధంగా ఎవరికైనా అజీర్ణం సమస్యలు ఇలా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా భోజనానికి అరగంట ముందు కొంచెం అల్లము, ఉప్పుతో నమిలినట్టయితే జ్యూస్ తీసుకొని, భోజనం తర్వాత కొంచెం జీలకర్ర కానీ సోంపు కానీ నమిలినట్టయితే మనకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వీటన్నిటి కూడా చక్కటి ఉపశమనం ఉంటుంది. మీరు వస్తున్నారండి? కాలేదు, నేను రావట్లేదు, నేను కనిపిస్తుంది. ఓకే,
మెయిన్ చిన్నపిల్లలకి ఆ విధంగా చేయొచ్చు. ఎవరికైనా అజీర్ణ సమస్య ఉంటే అపాన వాయు ముద్ర, అది కూడా మంచిగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దానికి ఏం లేదు, మన బొటన వేలిని మన మన చూపుడు వేలిని బొటన వేలి చివర ఇట్లా ఆనించి మధ్య 2 వేళ్ళని బొటన వేలి టిప్కి పెట్టి చిటికిన వేలు ఇలా స్ట్రెచ్ చేయాలన్నమాట. ఇది అంటే మన చూపుడు వేలని మన బొటన వేలు యొక్క చివర పెట్టి ఈ 2 వేళ్ళని మనం ఇలా పెట్టి ఈ యొక్క చిటికిన వేళ్ళని స్ట్రెచ్ చేసి మన తొడ మీద పెట్టుకొని భోజనం అయిన తర్వాత ఒక 15 minutes ప్రాక్టీస్ చేస్తే ఎవ్రీడే మార్నింగ్ మధ్యాహ్నం నైట్ చేస్తే మనకి తీసుకున్న ఆహారం బాగా డైజెస్ట్ అవుతుంది. ఇంకోటి అంటే మనము ఖచ్చితంగా మనం అనుకున్నట్టు తులసి కానీ బిల్వ కానీ వాటిని 2 ఆకులు రోజు ఏదో ఒక రూపంలో నవిలిన ఏంటంటే తులసి 2-3 ఆకులు, బిల్వ కానీ 2 ఆకులు తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం చిన్నపిల్లలకైతే వాము జ్యూస్, వాము ఆకు జ్యూస్ చేసుకోవచ్చు. ఒక ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ కి వాటికి ఒక కషాయం లాగా చేసుకోవాలి అంటే మనం తమలపాకు, వామాకు, కరివేపాకు ఈ 3 ఆకుల్ని బాగా మరగబెట్టి దాంట్లో పసుపు, కొంచెం వెల్లుల్లి దంచుకోవచ్చు. కొంచెం వెల్లుల్లి, పసుపు, మిరియాలు వేసి బాగా కాగపెట్టుకొని దాని తర్వాత దాన్ని వడకట్టుకొని మనం బెల్లం వేసుకొని తాగొచ్చు అనమాట. అది కూడా ఒక కప్పు. అది కూడా ఇమ్యూనిటీకి పనికొస్తుంది, డీటాక్స్ పై పనికొస్తుంది, మనకి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కి పనికొస్తుంది అనమాట. కంపల్సరీగా ఎస్పెషల్లీ ఎవరికైనా సైనసైటిస్ ఈ ప్రాబ్లమ్స్ ఉందనుకోండి, అలాంటి వాళ్ళు మనకి వెల్లుల్లి రెప్పలు ఉంటాయి కదా, ఆ వెల్లుల్లి రెప్పలు క్రష్ చేసుకొని దాన్ని తేనెతో ప్యూరిస్ట్ తేనె దొరుకుతుంది స్పూన్లో, అది తీసుకోవచ్చు. లేకపోతే సాంబార్ ఉల్లి అని చిన్న ఉల్లిపాయ దొరుకుతుంది, ఆ ఉల్లిపాయని కూడా క్రష్ చేసుకొని కొంచెం జ్యూస్ లాగా తీసుకొని దాంట్లో హనీ కలిపి తీసుకున్నా కూడా ఎర్లీ మార్నింగ్, చాలా మందికి నాసియా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎర్లీ మార్నింగ్, ఇలాంటి జ్యూస్ అనమాట. అంటే ఒక స్పూన్ చిన్న స్పూన్ ఈ యొక్క వెల్లుల్లి జ్యూస్ కానీ అదేవిధంగా చిన్న ఈ యొక్క ఇదేంటి చిన్న సాంబార్ ఉల్లి జ్యూస్ కానీ ఇది తేనెతో కలిపి తీసుకోవచ్చు. అది కూడా రెమెడీ ఉంటుంది. దాంతోపాటు మన ఇంట్లో ధూపాలు వేసేవాళ్ళం పాత రోజుల్లో. మనకి సాంబ్రాణి ప్యూరిస్ట్ ఫామ్ ధూపం వేసి, ఆ ధూపం కూడా చాలా మంచిది. ఆ ధూపంలో మీరు సొంటి కొమ్ము వేసుకొని కూడా మీరు ఆ ధూపం పీల్చినట్టయితే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కి చాలా మంచిది. దాన్ని కొంచెం కాల్చలేదు ఒక చిన్న పకడతోటి మనం యొక్క సొంటి కొమ్ముని కాల్చి దాన్ని కూడా మన వాసన చూసినట్టయితే మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కి వాటి కూడా చాలా మంచిది. అదేవిధంగా అప్పుడప్పుడు ఆవిరి పెట్టుకోవటం, అంటే నీళ్లు బాగా కాగపెట్టి దాంట్లో పసుపు, అల్లం ఈ 2 వేసుకొని మంచిగా ఆవిరి పెట్టుకోవటం ధూపం అనమాట. ధూపం వేసుకోవటం కూడా మనకి మర్చిపోయాం. ఆ ధూపంలో కూడా ముందు అనుకున్నట్టు సాంబ్రాణితో పాటు కొంచెం సొంటి ముక్క కూడా వేసుకున్నట్టయితే మనకి వాతావరణం ప్యూరిఫై అవుతుంది, మన లంగ్స్ కూడా ఎఫిషియన్సీ, మనకి రెస్పిరేటరీ సిస్టమ్ కూడా మనకి బాగా ఫంక్షన్ జరుగుతుంది అనమాట. అప్పుడప్పుడు మనకి పాత రోజుల్లో మనకి ట్రెడిషనల్ గా చూసుకున్నట్టయితే మన చిన్నపిల్లలప్పుడు కూడా స్నానం చేయించేటప్పుడు వాళ్ళ లోపల తెమడంతా తీసేవాళ్ళు. దాంతో పాటు ఈ యొక్క వస కూడా చాలా మంచిది. వస కొమ్ముని కూడా మన ధూపం వేసుకోవచ్చు అనమాట. దానివల్ల కూడా మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, సొంటి వేసుకోవచ్చు, అదేవిధంగా వస కూడా వేసుకోవచ్చు. దానివల్ల వస అనేది లోపల మనకి ఇది యొక్క పేరుకుపోయినటువంటి యొక్క తెమడ వీటన్నిటిని కూడా పాత రోజుల పిల్లలకి తీసేవాళ్ళు. అంటే చిన్నపిల్లల నుంచి వాళ్ళకి సిస్టమేటిక్ గా వాళ్ళకి తీసుకునే ఫుడ్ లో కానీ వాళ్ళకి ఇచ్చే జాగ్రత్తని ఒకప్పుడు, అంటే తల్లి కూడా ఆ టైంలో ఎక్కువ వెల్లుల్లి తీసుకోవటము, మెంతులు తీసుకోవటము, మునగాకు తీసుకోవటము, తెలగపిండి తీసుకోవటము, వీటి వల్ల వాళ్ళకి కూడా ఆ పిల్లలకి ఆవిడ ద్వారా ఆ మిల్క్ ద్వారా ఇవన్నీ కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ అంటే రియల్. చిన్న పిల్లలకి ఎవరికైనా కొంచెం ఈ యొక్క కాఫ్ కోల్డ్ ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళకి వామాకు జ్యూస్ తీసుకోవచ్చు, మిల్క్, లేకపోతే కొంచెం వాళ్ళకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది నాకు చెప్పినట్టు కొంచెం కరక్కాయ చూర్ణాన్ని చనువాల్లో కలిపి ఇవ్వచ్చు. లేకపోతే దాంతోపాటు వాళ్ళకి తమలపాకులు కొంచెం వెల్లుల్లి, కొంచెం అల్లం, కొంచెం మనమైతే పాన్ లాగా వేసుకుంటాం, వాళ్ళకైతే అదే తమలపాకులో వెల్లుల్లి, అల్లం, మిరియాలు, కొంచెం ఉప్పు పెట్టి దాన్ని బాగా వేడి చేసి వెచ్చ చూపించి పొయ్యి మీద డైరెక్ట్ గా పక్కడితో పట్టుకొని నిప్పు మీద సంగిస్తే కొంచెంసేపు అయిన తర్వాత లోపల ఈ ఉప్పు, ఈ వెల్లుల్లి అంతా కొంచెం
ఉప్పు కరగడం స్టార్ట్ అయ్యి కొంచెం లిక్విడ్ గా లోపల మారుతూ ఉంటుంది అనమాట. అప్పుడు తీసేసి మనం కొంచెం జాగ్రత్తగా ఆ రసం పిండి గిన్నెతోటి దాన్ని వాళ్ళకి చిన్నపిల్లలకి మిల్క్ లో చనువాలు లేకపోతే అట్లా డైరెక్ట్ గా కూడా చల్లారిన తర్వాత కొంచెం పట్టిస్తే వాళ్ళకి కూడా మంచి ఉపశమనం ఉంటుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా. ఇంకపోతే మనకి కిచెన్ లో వాడే వస్తువుల్లో కూడా, అంటే వంట వస్తువుల్లో చూస్తే మట్టి పాత్రలు, ఇప్పుడు ఈ కషాయాలు కాసుకోవాలనుకోండి, బెస్ట్ మెథడ్ ఏంటంటే మనకి మట్టి పాత్రలు, లేకపోతే అట్లీస్ట్ స్టీల్. అంటే ఇప్పుడంతా కూడా మనకి అల్యూమినియం, హిండాలయం వస్తాయి. ఏమండి వెంకటేశ్వరరావు గారు, ఏదో పోయింది కాల్ వచ్చి పోయింది, వినిపిస్తుంది? ఓకే, మనకు ఖచ్చితంగా ఈ మట్టి పాత్రల్లో కానీ అట్లీస్ట్ స్టీల్ దాంట్లో కానీ మనం ఈ యొక్క కషాయాలు కాసుకోవటం చాలా మంచిది అనమాట. ఎప్పుడు కూడా ఈ యొక్క హైండాలయం కానీ వాటితోటి మీరు ఈ కాయకుండా ఉండాలి. అదేవిధంగా మనకి కొన్ని సింటమ్స్ చూస్తాం అనుకోండి, ఎక్కువ దగ్గు అనేది ఇక 2 రకాలు ఉంటుందండి. పొడి దగ్గు ఒకటి, తడి దగ్గు ఒకటి. పొడి దగ్గు కొంచెం మనకి ప్రాబ్లం ఉంటుంది. యాక్చువల్ దగ్గు అనేది ఒక నేచురల్ దానికి మన సిస్టమ్ చేసేటువంటి ఒక ప్రక్రియ అనమాట. అంటే దగ్గు వల్ల మనకి లోపల తెమడ పడిపోవటం, ఇట్స్ గుడ్ ప్రక్రియ. ఎప్పుడైతే దగ్గు మనకి డ్రైగా ఉన్నప్పుడు, లేకపోతే రక్తం పడుతుంది అనుకుని తగ్గినప్పుడు, అప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానికి మనం పిప్పళి చూర్ణం, అంటే పిప్పళ్ళి దొరుకుతుంది మీకు. పిప్పళ్ళి, దాల్చిన, దీనికి లవంగ, ఈ చూర్ణాన్ని మనం చేసుకొని తీసుకోవచ్చు. అంటే దీనికి పిప్పళ్ళు తీసుకొని, పిప్పళ్ళకి ఈ దాంట్లో సగం వంతు దాల్చిన, దాంట్లో సగం వంతు లవంగాలు తీసుకొని, అంటే పిప్పళ్ళ ఎంత తీసుకుంటే దాంట్లో సగం దాల్చిన, దాంట్లో సగం లవంగాలు తీసుకొని దాన్ని రోస్ట్ చేసి పొడి చేసుకొని తేనెతో తీసుకోవచ్చు. ఇది మనకి విపరీతంగా దగ్గు వస్తుంది అనుకోండి, ఆ దగ్గుకి ఇదొక మంచి మెథడ్. లేకపోతే మీకు అతి మధురం అని దొరుకుతుంది, ములటి అని చెప్పి, అతి మధురం అని చెప్పి ఉంటుంది. అతి మధురం కూడా మీకు బజార్లో దొరికితే దాన్ని మీరు నోట్లో పెట్టుకున్నారనుకోండి, ఖచ్చితంగా మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉంటుంది. మనకి అతి మధురం అంటాం, దాన్ని ఎస్టి మధురం అంటారు. అతి మధురం కూడా మనకి బజార్లో ఆయుర్వేద షాప్స్ లో ఎక్కడైనా దొరుకుతుంది అనమాట. దాన్ని ఎక్కువ దగ్గు వస్తుంది అనుకోండి కంటిన్యూస్ గా, వాళ్ళు నోట్లో పెట్టుకుంటే కొంతసేపు ఆ జ్యూస్ తీసుకున్నా కూడా మంచిది. లేకపోతే దాంతో కషాయం కూడా కాసుకోవచ్చు మనం. ఆ విధంగా మనకి ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఎక్కువగా సైనస్ వచ్చేటప్పటికి మనకి ఎక్కువ తుమ్ములు రావటం కానీ, లేకపోతే గొంతు బొంగురు పోవటం, అంటే గొంతు అదేవిధంగా తల అంతా కూడా ఒక రకమైన భారము, ఫేస్ అంతా కూడా ఉబ్బినట్టు, ఇలాంటి ప్రాబ్లమ్స్. వీళ్ళకి నాకు చెప్పినట్టు నేను ఖచ్చితంగా వీళ్ళు ఎక్కువ ఆవిరి తీసుకోవటం అనమాట. అంటే పసుపు నీటిలో ఆవిరి తీసుకోవటం చాలా 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 మంచిది. వీళ్ళకి తిప్పతీగ, పసుపు, మిరియాలు, అల్లం, తిప్పతీగ, పసుపు, మిరియాలు, అల్లాన్ని కషాయంలా కాసుకొని వీళ్ళు రోజుకి ఒక 3 సార్లు ఒక కప్లో తీసుకుంటున్నట్టయితే మనకి ఈ సైనస్ ప్రాబ్లమ్స్ కి కొంచెం ఉపశమనం ఉంటుంది. కాబట్టి సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎక్కువ చల్లగాళ్ళకి ఎక్స్పోజ్ అవ్వకూడదు. అదేవిధంగా ఎక్కువ తేమ ఉన్న ప్లేసెస్ లో తిరగకుండా వాళ్ళని వెచ్చగా ఉంచుకోవటం చాలా మంచిది. అంటే ఇప్పుడు వచ్చే సీజన్ లో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అని అగ్రివేట్ అవుతాయి. ఇవన్నీ కూడా మనకి వానాకాలం వస్తుందంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా అదేవిధంగా మనకి ప్రాణాయామం ఖచ్చితంగా చేయాలి. ఎస్పెషల్లీ
మనకి నలుగు పెట్టుకొని స్నానం చేయటం చాలా చాలా ఇంపార్టెంట్. మనం అనుకుంటే స్కిన్ ఈజ్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ మన బాడీలో. కాబట్టి ఆ స్కిన్ ని స్టిమ్యులేట్ చేసుకోవటం. అందుకని మన పెద్దవాళ్ళు అభ్యంగన స్నానం అని చెప్పేవారు అనమాట. అంటే మన శరీరంని అట్లీస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఒక 20 మినిట్స్ అయినా కూడా ఈ సీజన్ ఇదంతా కూడా బాగా మర్దం చేసుకోవటం, అంటే వాళ్ళకి వాళ్ళు బాగా ప్రెస్ చేసుకోవటం బాడీ అంతా స్నానానికి ముందు. దాంతోపాటు సున్నిపిండితోటి స్నానం చేయటం. ఇది కూడా అంటే మనం ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ కి ఈ శరీరం మీద మనము ఈ సున్నిపిండితో వాడినందువల్ల, అదేవిధంగా మనం పళ్ళు తోముకునేటప్పుడు ఖచ్చితంగా మనం ఈ ట్రెడిషనల్ మెథడ్స్ లో అంటే వేప పుల్లతో కానీ కానుగు పుల్లతో కానీ ఇలాతో, అంటే మిస్వాక్ అని ఇంకోటి కూడా దొరుకుతుంది. వేప కానుగా మనకి కామన్ గా దొరికేవి. దీనివల్ల మనకి తెలియకుండానే మనం బ్రష్ చేసుకునేది వల్ల ఈ యొక్క చేదు ఈ లోపలికి వెళ్ళి మన ఈ యొక్క ఏమైనా ఈ యొక్క సీజన్ లో తెలియకుండానే మనకి ఈ యొక్క ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ పారాసైట్స్ కానీ మన శరీరంలో ఈ గొంతులో కానీ ఈ ఊపిరితిత్తులో కానీ స్టమక్ లో కానీ ఎక్కడైనా ఈ వైరస్ ప్రభావం, ఈ యొక్క వైరల్ ప్రభావం ఉంటే ఈ చేదు మనం తోముకునేటప్పుడు నోటి ద్వారా లోపలికి వెళ్తుంది. దీనివల్ల ఆ వైరస్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్, ఈ స్టమక్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఈ యొక్క ఈ పారాసైట్స్ ఉన్నా కూడా వాటన్నిటికీ ఇది ఒక మంచి సొల్యూషన్ అన్నమాట. కాబట్టి ట్రెడిషనల్ గా మెథడ్ లో పళ్ళు తోముకునేందువల్ల ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఎన్నున్నా, ఈ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఈ సీజన్స్ లో ఈ ఫుడ్ ద్వారా దీని ద్వారా బ్యాక్టీరియా వైరస్ లోపల వెళ్తాయి. ఆ వైరస్ అన్ని కూడా చనిపోయేదానికి ఎప్పటికప్పుడు రోజు పొద్దున్నే ట్రెడిషనల్ మెథడ్ లో పళ్ళు తోముకోవడం అనేది చాలా ఉత్తమమైనది అనమాట. అంతే కాబట్టి మీరు అప్పుడప్పుడు కరక్కాయ, లవంగా, ఇలాచి, ఉప్పు వేసుకొని కూడా అలా పౌడర్ మీరు ఓన్ గా కరక్కాయ చూర్ణం, లవంగా చూర్ణం, దాల్చిన చెక్క, కొంచెం ఉప్పు అవి వేసుకొని కూడా మీరు ఓన్ గా పౌడర్ చేసుకొని కూడా మీరు పళ్ళు తోముకోవచ్చు. అది కూడా బాగా పనిచేస్తుంది మనకి. అంటే ఈ వైరస్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకి ఇమ్యూనిటీ పవర్ తగ్గటము, ఈ వైరల్ కానీ బ్యాక్టీరియా కానీ ఇవన్నీ కూడా ఈ ఫుడ్ బ్రోన్ అనమాట. అంటే మన ఆహారం ద్వారా వస్తాయి కొన్ని శరీరంలోకి. ముఖ్యంగా బూజు పట్టడం, మనకి ఎండ మనకి కొంచెం తేమ హ్యూమిడిటీ ఎక్కువ ఉంది అనుకోండి ధాన్యాలకి వాటికి ప్రిజర్వ్. పాత రోజుల్లో 10 రోజులకి ఒకసారి ఎండలో వాటిని ఎండ పెట్టుకునే వాళ్ళు, ఆరబెట్టుకొని లోపల పెట్టుకునే వాళ్ళు ఇలా ప్రిజర్వ్. ఈ రోజున మనం ఆ ప్రిజర్వింగ్ ఆ మెథడ్స్ ని మనం ఫాలో అవ్వట్లేదు. తెలియకుండా దాంట్లో ఈ ఫంగై కానీ లేక ఈ బూజు అంటే ఈ ఫంగై వీటి వల్ల ఏమవుతుందంటే మనకి స్టమక్ లోకి వెళ్ళిన తర్వాత తెలియకుండానే మనకి స్టమక్ అప్సెట్ అవటం, డయేరియా ప్రాబ్లమ్స్ రావటము, అంటే ఈ కంటామినేటెడ్ ఈ యొక్క దాని వల్ల అనమాట ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చే ఉంటుంది. వెజిటేబుల్స్ లో చాలా మంది ఏం చేస్తారంటే కొంచెం బూజు పడతాయి కొన్నిసార్లు. వాళ్ళు సగం కోసేసి సగం వాడటం అలా చేస్తాం. అలా వాడకుండా ఇక్కడ నుంచి ఆ వెజిటేబుల్ పారేయటం మంచిది అనమాట. చాలా మంది ఫ్రూట్ కానీ అదంతా కూడా చేస్తే, అంటే ఒకప్పుడు అంటే మనలో ఇమ్యూనిటీ పవర్ బాగా ఉండేది ఇండియన్స్. ఇప్పుడు మనం కూడా తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ పొల్యూషన్ వల్ల మనలో కూడా ఆ ఇమ్యూనిటీ తగ్గుతున్నందువల్ల ఇది చూసుకోవచ్చు. కాబట్టి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ చెడిపోయినప్పుడు మనం ఏం సగం కట్ చేసి సగం వాడతాం, సగం పడేస్తాం చెడిపోయినందువల్ల. అలా కాకుండా ఇక్కడి నుంచి ప్రాక్టీస్ లో టోటల్ గా డిస్కార్డ్ చేయటం, అదేంటి ఎక్కువ లెఫ్ట్ ఓవర్స్ ని ఎక్కువ పెట్టకుండా ఎక్కువ డిస్పోజ్ చేయటం, అప్పుడే పని చేయటం. మనకి ఫుడ్ వేస్ట్ అవుతుంది వండుకున్నప్పుడే మన ఎక్సెస్ అనిపించింది అనుకోండి, బెటర్ టు డిస్ట్రిబ్యూట్ టు ఫ్రెండ్స్ కానీ అలా ఇచ్చేస్తున్నది. అయితే మనం చాలా మందికి ఏంటంటే సాయంత్రం మిగిలిన తర్వాత ఆలోచిస్తాం, అంటే ఎవరైనా పక్కన ఇవ్వాలని చెప్పేసి. అంటే ఆల్మోస్ట్ అది ఇంకా ఆల్మోస్ట్ గాన్ అవుతుందంటే అప్పటికప్పుడు ఇవ్వాలని తెలుస్తుంది. అలా కాకుండా ఫ్రెష్ గా ఉన్నప్పుడే వేరే వాళ్ళు, ఎందుకంటే మన ఆరోగ్యంతో పాటు వాళ్ళ ఆరోగ్యం కూడా మనం చూడాలి. కాబట్టి అది దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సింది. ఫుడ్ ఎక్సెస్ గా ఉందంటే అప్పటికప్పుడు షేర్ చేసేయండి వేరే వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి షేర్ చేసి మనకు. అందుకని ఫ్రిడ్జ్ లో పెట్టడం అవాయిడ్ చేయండి మాక్సిమం. ఆ పెట్టినా కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టు 24 అవర్స్, మాక్సిమం 36 అవర్స్ కంటే ఫ్రిడ్జ్ లో పెట్టవద్దు. ఖచ్చితంగా పుదీనా, కొత్తిమీర దాన్ని ఫ్రెష్ గానే తీసుకోండి వెజిటేబుల్స్. దానివల్ల మనకి డైజెస్టివ్ లో, అంటే మన ఎప్పుడు కూడా ఒకటండి మన బాడీలో స్టమక్ లో అంటే గ్యాస్ట్రిక్ ఫ్లోరా అంటాం అనమాట. అంటే లోపల ఎప్పుడైతే ఈ గుడ్ మైక్రోబ్స్ డెవలప్ అయ్యాయో, ఒకటి మన బ్రెయిన్ వర్కింగ్ కూడా మన స్టమక్ డైజెస్టివ్ మీద ఆధారపడి ఉంటుంది. సైంటిఫిక్ ఇట్స్ ప్రూవన్ అనమాట. అంటే మీ బ్రెయిన్ ని డిక్టేట్ చేసేది మన బ్రెయిన్ ని డిక్టేట్ చేసేది 90% మన స్టమక్. మన స్టమక్ లో గుడ్ మైక్రోబ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం తీసుకున్న ఆహారం బాగా డైజెస్ట్ అయ్యి మనకి తెలియకుండానే బ్రెయిన్ కి ఆ ఒక
ట్రాన్స్మిట్ అయ్యి మన బ్రెయిన్ తెలియకుండానే ఒక మంచి న్యూరో ట్రాన్స్మిట్స్ ని విడుదల చేస్తాం అనమాట. గుడ్ కెమికల్స్ అనమాట. ఎప్పుడైతే మంచి ఫుడ్ తీసుకోగానే మనం తృప్తి అయింది, మన బాడీ రిలాక్స్ అయింది, మన ఆర్గాన్స్ అని బాగా ఫంక్షన్ చేస్తున్నాయి అనుకోండి, తెలియకుండానే మన బాడీ న్యూరో సిస్టమ్ మన బ్రెయిన్ ని యాక్టివేట్ చేసి బ్రెయిన్ ఏం చేస్తుందంటే కొంచెం గుడ్ కెమికల్స్ అంటారు, న్యూరో ట్రాన్స్మిట్స్ ని మనకి రిలీజ్ చేసి మనలో ఇమ్యూనిటీని పెంచుద్ది. అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా మన బ్రెయిన్ ని డిక్టేట్ చేస్తుంది. అంటే మనం తీసుకునే ఫుడ్ కూడా మన బ్రెయిన్ ని, మన ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే గుడ్ మైక్రోబ్స్ ఫుడ్స్ ని, అంటే గుడ్ మైక్రో పెంచేదాన్ని ఇలాంటి ఫుడ్స్ ని ఖచ్చితంగా తీసుకున్నట్టయితే తెలియకుండానే మన బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా ప్రాపర్ గా జరిగి, ఎస్పెషల్లీ కిడ్స్, చిన్న పిల్లలకి, చదువుకునే పిల్లలకి ఇలాంటి గుడ్ ఫుడ్స్ ని పెట్టామనుకోండి, పెడితే ఖచ్చితంగా, అంటే గుడ్ ఫుడ్స్ అంటే మనకు ఉన్నట్టు ఇలాంటి హెర్బ్స్ తోటి చేసుకోవటం, మంచి మన మిల్లెట్స్ ఫుడ్స్ లాగా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవ్వటము, ఇలాంటి కషాయాలు ఇవ్వటము, ఎక్కువ మనకి పసుపు, జీలకర్ర ఇలాంటి గుడ్ ఫుడ్స్ మనం ఎప్పుడైతే తీసుకుంటున్నామో తెలియకుండానే మన బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా ప్రాపర్ గా వర్క్ చేసి, అది కూడా గుడ్ కెమికల్స్ రిలీజ్ చేసి మన బాడీలో యాంటీబాడీస్ ని బాగా ఇంప్రూవ్ చేసి మన ఇమ్యూనిటీ బాగా పెంచుతుంది అనమాట. కాబట్టి కిచెన్ అంటే మన ఇండియన్ కిచెన్ లో మెయిన్ బేసిక్ ఏంటంటే మన వాడే పదార్థాలు చాలా చాలా ఇంపార్టెంట్, వాటిని ఖచ్చితంగా వాడాలి. ప్రిజర్వేటివ్స్, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు మీరు బయట తీసుకున్న ఫుడ్స్ లో దేంట్లైనా చూడండి, పిజ్జా కానీ, బర్గర్ కానీ, లేకపోతే ఏదైనా కూడా ఎంత టేస్టీగా ఉన్నా దాంట్లో ఈ యొక్క ఎంఎస్సి కానీ, లేకపోతే సోడియం నైట్రేట్ కానీ, ఇంకా చాలా రకాలైన ప్రిజర్వేటివ్స్ అన్నమాట. అంటే కాన్సన్ట్రేట్ కార్న్, లాక్టోజ్, కార్న్ సిరప్ ఉంటుంది, ఇవన్నీ కూడా మన కిడ్నీస్ ని, లివర్ ని, వీటన్నిటిని డైరెక్ట్ గా ఎఫెక్ట్ ఇచ్చి మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ ని బాగా తగ్గిస్తాయి. ఖచ్చితంగా మనం ఎన్ని రకాలుగా ప్రికాషన్స్ తీసుకున్నా తెలియకుండా మన బాడీలోకి తెలియకుండా కొన్నిసార్లు ఈ వైరస్ ఇవి వెళ్తానే ఉంటది, ఎందుకంటే మనం ఉన్న లివింగ్ కండిషన్స్ వాటిని బట్టి. కాబట్టి అదృష్టం మన భారతీయులకి ఈ పసుపు, జీలకర్ర ఇవన్నీ కూడా మన ఫుడ్ హ్యాబిట్స్ లో ఉన్నాయి. ఇవన్నీ ప్రాపర్ గా వర్క్ చేయాలి అంటే మనం తీసుకునే ఫుడ్ కూడా ప్రాపర్ గా ఉండాలి. దాంతోపాటు ప్రాణాయామం చాలా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం పొద్దునే తులసాకు కానీ, మనం అనుకున్నట్టు ఇందాక మారేడాకు, ఇవి ఖచ్చితంగా నవలటం చాలా చాలా మంచిది. ఈ వానాకాలం స్టార్ట్ అయ్యే ముందు నేను చెప్పినట్టు ఇందాక పాత బెల్లంలో కొంచెం ఇంగు కలిపి మనం తీసుకోవచ్చు. అంటే కొంచెం ఉండలు చేసి మనకే కాదు పిల్లలందరికీ కూడా తినిపిస్తాం, మంచిది, పిల్లలకు కూడా చాలా 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 మంచిది. అదేవిధంగా మనకి చలికాలం స్టార్ట్ అయ్యేటప్పుడు సొంటి తీసుకుంటాం, సొంటి బెల్లం తీసుకుంటాం. ఇప్పుడు ఇంగువ బెల్లం తీసుకుంటే చలికాలం వచ్చేటప్పుడు స్టార్ట్ అయ్యేటప్పుడు మనం సొంటి బెల్లం, ఇప్పుడు ఇంగువ బెల్లం తీసుకుంటాం. అలా సీజనల్ వేరియేషన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఇలాంటి టిప్స్ పాటించినట్టయితే మనకి ఇమ్యూనిటీ, అంటే సీజన్ పెరిగే, అంటే సీజన్ లో వచ్చే మార్పుని బట్టి మన శరీరంలో మార్పులు జరుగుతాయి. ఈ మార్పుల్ని అనుగుణంగా మనం ఇమ్యూనిటీని పెంచుకున్నట్టయితే మనం తట్టుకొని మనం నిలబడొచ్చు. కాబట్టి దానికి మెయిన్ ఇంపార్టెంట్ మన కిచెన్ లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ని ప్రాపర్ గా ఎలా యూజ్ చేసుకోవాలనేది ప్రాపర్ గా తెలుసుకోవటం. అది కిచెన్ ని ఎప్పుడుగా నీట్ గా ఉంచుకోవటం. ఇందాక అన్నట్టు నైట్ పడుకునే ముందు కిచెన్ ఎప్పుడైతే నీట్ గా పెట్టుకున్నామో అప్పుడు ఈ బొద్దింకలు కానీ, ఇన్సెక్ట్స్ కానీ చారు. కాబట్టి నీట్ గా ఆ కిచెన్ మీద కూడా మీరు ఎక్కువ కెమికల్స్ ఉన్న వీటిని వాడకుండా క్లీనింగ్స్ కి మనకి ఎంజైమ్స్ అలాంటివి మనమే తయారు చేసుకొని మనం పెట్టుకోవచ్చు. ఎస్పెషల్లీ మెయిన్ ఎప్పుడైనా చీమలు ఎక్కువ వస్తున్నాయి, లేకపోతే మనకి అలా అనుకోండి, కొంచెం ఉప్పు చల్లిన నీళ్ళు, ఉప్పు బాగా కరిగిన నీళ్ళని మనం చల్లామనుకోండి, కార్నర్స్ లో అలా చల్లామనుకోండి, అక్కడ చీమలు పట్టాం మన కిచెన్స్ లో. అదేవిధంగా మనకి ఈ యొక్క ఇన్సెక్ట్స్ ఈ ప్రాబ్లం రాకుండా ఉంటే కర్పూరము కొంచెం నీళ్ళలో కలిపేసి మన కిచెన్ లో మనం వైప్ చేసుకోవచ్చు. దాంతో కొంచెం నిమ్మరసము, లేకపోతే ఈ ఉప్పు వేడి నీళ్ళు వేసేసి దాంతో కూడా మనం కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్నాం అనుకోండి,
తెలియకుండానే ఇన్సెక్ట్స్ ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనకు ఎందుకంటే కిచెన్ హైజీన్ అనమాట. కిచెన్ లో నుంచే మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ తెలియకుండానే ఈ బొద్దింకులు ఇవన్నీ ఎక్కువ స్ప్రెడ్ అయ్యి అనుకోండి, అవి తెలియకుండా మనం లేనప్పుడు మిగతా ఫుడ్స్ మీద కూడా ఉండి దాని వల్ల కూడా ఈ పారాసైట్స్ ని కూడా ఈ ఫుడ్ లోకి వచ్చే ఫుడ్ ద్వారా మనలోకి వెళ్తాయి. కాబట్టి కిచెన్ ని హైజీన్ గా ఉంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. కిచెన్ నైట్ మటు కంపల్సరీగా నీట్ గా పెట్టుకున్న తర్వాతే మనం కిచెన్ క్లోజ్ చేయాలి. దానివల్ల మనకి పక్క రోజుకి కిచెన్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకపోతే ఎప్పుడైతే మనం అన్హైజీన్ గా ఉందనుకోండి, బొద్దింకలు నైట్ అంతా తిరిగి ఇన్సెక్ట్స్ అన్ని కూడా పక్క రోజు మనం తెలియకుండా మనం తీసుకునే ఫుడ్స్ లో ఎక్కడో దగ్గర ఈ యొక్క ఇన్సెక్ట్స్ యొక్క ప్రభావం ఉండి మనకి ఈ యొక్క ఫుడ్ బ్రోన్ అనమాట, అంటే ఫుడ్ ద్వారా వ్యాపించేటువంటి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నిటిని మనం పాటిస్తా ఎస్పెషల్లీ కిచెన్ శుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా ఫుడ్స్ లో కూడా ఇందాక అనుకున్నట్టు ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి, ప్రిజర్వ్ చేసుకుంటా వంట కూడా వండిన తర్వాత 3 hours లోపల 4 hours లోపల ఫ్రెష్ గా తీసుకుంటా దాంతో పాటు మనం మన ట్రెడిషనల్ మెథడ్స్ లో పసుపు తులసి వాడుకుంటా ఉన్నట్టయితే కంపల్సరీగా మన ఇమ్యూనిటీ పెరుగుతుంది. మనకి ఈ యొక్క కలుషితమైన ఫుడ్స్ ని అవాయిడ్ చేస్తా ఇమ్యూనిటీని పెంచుకుంటే కంపల్సరీగా మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. ధన్యవాదాలు సార్. ఒక ఇమ్యూనిటీ బూస్టప్ ఒక స్పైసీ మిక్స్ లాగా అనమాట, అంటే ఒక మసాలా పొడి. ఇది మనం చేసి పెట్టుకుంటే ఏదైనా కూరల్లో కానీ మన సలాడ్స్ లో కానీ అన్నింటిలో కూడా చల్లుకోవచ్చు. ఇది చాలా సింపుల్, మన వంటింట్లో ఈ టైంలో చేసి పెట్టుకుంటే ఇమ్యూనిటీ బూస్టప్ స్పైసీ మిక్స్ లాగా అనమాట. ఇంకేలేదండి 6 parts ఆఫ్ టర్మరిక్ అనమాట, అంటే పసుపు పొడి. పసుపు 6 భాగాలు తీసుకోవాలి. దానికి ఈక్వల్ గా ఫెన్నల్ అంటే మనకి సోంపు తీసుకోవాలి. అంటే పసుపు ఎంత తీసుకున్నాము, సోంపు తీసుకోవాలి. దాంట్లో సగభాగం జీలకర్ర ఎంత తీసుకుంటే అంతే ధనియాలు తీసుకోవాలి. అంటే 100 grams పసుపు తీసుకుంటే 100 grams సోంపు తీసుకోవాలి. దాంట్లో సగభాగం అంటే 50 grams జీలకర్ర 50 grams ధనియాలు తీసుకోవాలి. ఒక భాగం అంటే 10 grams మిరియాలు 10 grams శొంఠి తీసుకోవాలి. అదేవిధంగా కొంచెం దాల్చిన చెక్క పొడి ఓన్లీ 5 grams తీసుకుంటే సరిపోతుంది. దీంట్లో పసుపు దాల్చిన చెక్క శొంఠి పొడి తప్పితే మిగతా అన్ని వేపుకోవాలి. అంటే సోంపు జీలకర్ర ధనియాలు వేపుకొని చల్లారిన తర్వాత పొడి కట్టుకొని దీనికి పసుపు శొంఠి పొడి దాల్చిన చెక్క పొడి కలిపి పెట్టుకోవాలి ఒక సీసాలో, డ్రై సీసాలో. మనకి ఏం తీసుకున్న ఆ రోజు మనం సూప్ చేసుకున్నాం, పప్పు చేసుకున్నాం, దాంట్లో 1 స్పూన్ ఇది కలుపుకున్నట్టయితే మనకి ఇది మంచి ఇమ్యూనిటీ బిల్డప్ చేసేటువంటి ఒక మంచి మసాలా, అంటే ఒక స్పైస్, గుడ్ స్పైస్ అన్నమాట. అది మనం రెగ్యులర్ గా ఒక సీసాలో పెట్టుకొని మనం ఆ రోజు ఏమన్నా పప్పు చేసుకున్నాం లేకపోతే మనం ఏం చేసుకున్నా దాంట్లో ఒక స్మెల్ వేసుకొని ఫైనల్ గా అంటే వడ్డించుకునే ముందు వేసుకొని తీసుకోవాలి. ఇది వేసిన తర్వాత మళ్ళీ బాయిల్ అవ్వకూడదు అది. కాబట్టి అలా మరి ఇడ్లీలో కావాలి 1 స్పూన్ వేసుకుని ఇడ్లీ పెట్టుకోవచ్చు. దోశ పిండిలో కూడా మనం ఇది కలుపుకొని దోశ వేసుకోవచ్చు. అలా ఈ యొక్క ఇమ్యూనిటీ బూస్ట్ ఆఫ్ స్పైస్ మిక్స్ మనం చేసుకోవచ్చు. ఓకే, నేను డౌట్స్ ఉంటే అడగచ్చు. మరొక చిన్న సూచన రాంబాబు గారు ఇస్తారు, దాన్ని కూడా ఎస్పెషలీ వానాకాలం వస్తే మనకి ఇంకో చిన్న ఒక టిప్ అండి ఇది. ఎస్పెషలీ వానాకాలం వస్తే మన బాడీలో వాత అగ్రివేట్ అవుతుంది, అంటే దానివల్ల ఒళ్ళు నొప్పులు రావడం, సరిగ్గా డైజెస్ట్ అవ్వడం అన్నీ ఉంటాయి. దీనికి ఒక కషాయం లాగా మనం రాసుకోవచ్చు, అంటే వాతాన్ని బ్యాలెన్స్ చేసి మన బాడీలో వాతాన్ని బ్యాలెన్స్ చేసడానికి ఈ యొక్క కషాయం మనకు పనికొస్తుంది. ఇదేమైంది బాగా నీళ్లు వేడేటప్పుడు కొంచెం సోంపు ధనియాలు జీలకర్ర కొంచెం ½ స్పూన్ వేసుకోవచ్చు. బాగా బాయిల్ అయిన తర్వాత దీంట్లో కొంచెం అశ్వగంధ పొడి, అశ్వగంధ ఒక ½ చెంచా, అదేవిధంగా అతి మధురం ఒక 2 pinches వేసుకొని తర్వాత వడకట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని, అంటే 1 స్పూన్ ప్యూర్ ఆవు నెయ్యి వేసుకొని ఇది తాగినట్టయితే మనకి ఈ వానాకాలంలో వచ్చేటువంటి వాతాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అంటే మనకి ఒళ్ళు నొప్పులు కానీ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ అన్ని కూడా, ఎస్పెషలీ ఈ రైనీ సీజన్ లో వచ్చే ప్రాబ్లమ్స్ కి ఇది చక్కటి కషాయంగా పనిచేస్తుంది. చాలా సింపుల్. అతి మాత్రం మీకు ఆయుర్వేద ప్రాబ్లం దొరుకుతుంది, అదేవిధంగా అశ్వగంధ కూడా మీకు అక్కడ దొరుకుతుంది. ఇమ్యూనిటీ పెంచుతుంది, వాతాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఈ వానాకాలం వచ్చే ప్రాబ్లమ్స్ కి ఇది మంచి రెమెడీగా ఉంటుంది. ఓకే అండి, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ముఖ్యంగా దాదాపు 1 గంట సేపు నుంచి అనేక ముఖ్యమైన విషయాలు మనకి తెలియజేశారు రాంబాబు గారు. మీరందరూ ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాలని పాటించి మీ యొక్క ఆరోగ్యాన్ని
అలాగే మీ యొక్క ఇంటిని శుభ్రతతో పాటు శుచి శుభ్రతతో పాటు మీ పిల్లల యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుకొని పిల్లల యొక్క భవిష్యత్తు, ఎందుకంటే వారే రేపటి భావి పౌరులు కాబట్టి వారికి మంచి ఆరోగ్యాన్ని మంచి ఆహారాన్ని ఇచ్చినట్టే చాలా బాగుంటుంది. ఈ ఇంటిలిపాది చాలా సుసంపదాలతో హ్యాపీగా ఉంటారని చెప్పి ఆశిస్తూ ఈ విషయాలన్నింటినీ కూడా మీరు పాటించి మన మన ఇంటి వాతావరణం కాకుండా చుట్టుపక్కల మన ఒక పర్యావరణం కూడా కాపాడతారని ఆశిస్తూ సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.